సత్యాన్వేషకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి కృప చూపించిన తండ్రి అయిన దేవునికి యేసయ్య పేరట కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులరా, 2 కొరింథీ 13-14 అందరి క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఏ ప్రార్థన కూడికైనా ఖచ్చితంగా ముగింపు ఆశీర్వాదం ఇస్తారు అని చెప్పి ముగిస్తారు. ప్రియులరా, మరి ఆ 2 కొరింథీ 13-14లో తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించున్నప్పుడు ఇది గొప్ప రుజువుగా త్రియేక దేవుడు అని నమ్మేవారు ఇదిగో ముగ్గురు ఉన్నారు, ఒక దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఉపయోగించుకుంటారు. ఇది గొప్ప సాక్ష్యంగా భావిస్తూ ఉంటారు. ప్రియులరా, ఎంతవరకు వాక్యానుసారమో పరిశీలన చేద్దాం. ఇది త్రిత్వానికి ఏమాత్రం రుజువు కాదు. ఈ వీడియోలో మీరు దయచేసి ప్రభు ప్రేమను బట్టి సత్యాన్వేషకులందరూ చివరి వరకు చూడండి. బేరియా సంఘస్థుల వలె అలా ఉన్నవో లేవో అని మీరు పరిశీలన చేయాలి. ఇది ఏమాత్రము త్రిత్వానికి రుజువు కాదని ఈ వీడియోలో నేను నిరూపించాలనుకుంటున్నాను. ప్రియులరా, ఈ వీడియోలో నేను 9 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు పరిశుద్ధాత్మ సహవాసం అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ మూడో వ్యక్త అని వివరణను చివరిలో తెలియజేస్తాను. ఎందుకంటే ముందు న్యాయం చేయాలి, మొత్తం వాక్యం సరిగ్గా పరిశీలించాలి. మొట్టమొదటి 9 విషయాలు ప్రస్తావిస్తాను ఈ వీడియోలో. మొట్టమొదటిది ఆర్డర్ ఆఫ్ టైటిల్స్ని పరిశీలిద్దాం. ప్రియులర్, తర్వాత పౌలు యొక్క, యోహాను అపోస్తులందరి యొక్క క్లాసికల్ గ్రీటింగ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం, పరిశీలన చేద్దాం, వాక్య పరిశీలన. తర్వాత క్లోజింగ్ బ్లెస్సింగ్స్, కేవలం 2 కొరింథీ మాత్రమే కాదు, మిగతా లేఖనాలన్నీ, పత్రికలన్నీ మనం క్లోజింగ్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో మనం పరిశీలిద్దాం. తర్వాత అపోస్తుడైన పౌలు యొక్క స్పెషల్ పిటిషన్ ప్రేయర్ ఒకటి ఉంది, అది కూడా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత అవన్నీ మనం చూసాక పునాది చక్కగా వేసుకున్న తర్వాతే ఈ కొరింథీలో చక్కగా ఎందుకు ఇలాగా ప్రత్యేకంగా రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఎందుకే పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటో గ్రామర్ రూల్స్ మనకి అర్థం కావాలి, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎందుకు యూనిక్గా ఇలా డిఫరెంట్గా ఆయన ఇలా ప్రజెంట్ చేయగలిగాడు, ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు పౌలు, మిగతా చోట్ల వేరేగా చేశాడు ఎందుకని చెప్తాను. తర్వాత వర్డ్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని మనం ఆ తేడాలు గమనించాలి. ఆ వర్డ్ ఆర్డర్ ఎందుకు అలాగే వాడాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప అన్నాడు, దేవుని ప్రేమ అన్నాడు. ఎందుకు దేవుని ప్రేమ, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు కృప అని అనాల్సి వచ్చింది అనే ఒక ఆర్డర్ కూడా మనం చూద్దాం. ఆ తర్వాతే సమరీ చూద్దాం. ప్రియులరా, సమరీ చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియులరా, మరి ఈ 2 కొరింథీ 13-14 న్యాయం చేసే ముందు ఒక హెచ్చరిక మాటతో మనము ఈ వాక్య సందేశాన్ని ఆరంభించుకుందాం. ఏంటి ఆ వాక్య సందేశం? మన అందరికీ సుపరిచితం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు పేతురు పౌలు గురించి ప్రస్తావించిన విషయాలు మనం గమనిద్దాం, మనం చదువుకుందాం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనిడి, అలాగూ మన ప్రియ సహోదరుడు అయిన పౌలు కూడా తనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికల్లో బోధించుచున్నాడు. అయితే జాగ్రత్త గమనించండి, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనాలు కూడా అపార్థం చేశారట, తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. మూల భాషలో వక్రముగా తిప్పుతారు. ఆ వక్రమంగా తిప్పి దాంట్లో 2 కొరింథీ 13-14 కూడా వక్రమంగా తిప్పుతారు. ఎందుకంటే వారికి సరైన విద్యాహీనత, ఫౌండేషన్ లేకపోవడం వల్ల వారు 2 కొరింథీ 13-14 చూపించి ఇదిగో త్రియేక దేవునికి ఒక గొప్ప రుజువుగా వాక్యాన్ని వక్రీకరిస్తారు. కాబట్టి వారు స్వకీయ నాశనమే. దానివల్ల ఏంటి ప్రయోజనం? చూడండి ఎంత ప్రమాదమో. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు వీరు తప్పు బోధన వల్ల తొలగించు. ఎందుకంటే నీతి ప్రధానమైన ఆజ్ఞ నుంచి పక్కదారి పట్టించే ఈ వాక్యాన్ని వక్రీకరిస్తారు. తొలగింపబడి మీరు కలిగిన స్థిర మనస్సు దేవుడు ఇచ్చాడు ఆ వాక్యంలో, అందులోంచి విడిచి పాడిపోకుండా కాచుకున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ సీరియస్ వార్నింగ్ని సీరియస్గానే తీసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అందరూ కలిసి బేరియా సంఘస్థులాగా పరిశీలన చేద్దాం. నిజంగా ఈ వీడియో మీరు ఇంకా మొదలు పెట్టకుండానే, మీరు చివరి వరకు చూడకుండా కొంచెం ఓపిక కావాలి. ఏదైనా సత్యము 1 నిమిషంలో చెప్పవచ్చు. నేను ఈ వచనాన్ని కొరింథీ రాసిన 2వ పత్రిక 13-14 1 నిమిషంలో చెప్పగలను. అయితే దాన్ని చెప్పేస్తే న్యాయం చేసినట్టు కాదు ప్రియులారా. దానికి మరొక వచనం చూపిస్తారు.
కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలి. కాబట్టి పరిశీలన చేయడం దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి. కొంచెం ఓపికగా దయచేసి వినండి. ఫ్రస్ట్రేషన్ అయిపోయి ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి దయచేసి సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయట పెడతాడని బైబిల్ చెప్తుంది. దయచేసి ప్రేమతో ఎంతో వేదంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రియులరా. సత్యం పట్ల ఆసక్తి కలిగి సంఘానికి మేలు జరగాలని ఉద్దేశం, ఎందుకంటే మనకి ఖచ్చితంగా అవసరం ప్రియులరా. కాబట్టి సమయం వృధా చేయకుండా అసలైన మూలవాక్యానికి మనం వెళ్ళిపోదాం. హెచ్చరికను గుర్తుపెట్టుకుందాం. ఈ హెచ్చరికను జాగ్రత్త. పౌలు రాసిన మాటలు చాలా కష్టమైనవి, దాన్ని అర్థం చేసుకోవడం చాలా విద్యాహీనులు, అస్థిరులు. విద్యాహీనులు అంటే ఇక్కడ చాలామంది ఏవో లోక సంబంధించిన చదువుల గురించి కాదు పౌలు మాట్లాడేది. తోరా ఫౌండేషన్, మోసే రాసిన 5 పుస్తకాలు మనకి బైబిల్ గ్రంథానికి ఫౌండేషను. ఆ ఫౌండేషన్లో ఎవరైతే సరిగ్గా ఉండరో, ఆ ఫౌండేషన్లో షమ్మా ఇజ్రాయిల్, యెహోవా ఎలోహీను, యెహోవా ఎకాద్ అనే పదాన్ని, అది ప్రధానమైన ఆజ్ఞను ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోకపోతే వస్తాయి ఈ వాక్యాలు చూపించి. ఇదిగో ఇప్పుడు చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 13-14. ఇక్కడ జాగ్రత్తగా నెమ్మదిగా చదువుతాం. నెమ్మదిగా బైబిల్ స్టడీ చేద్దాం ప్రియులు. అందరూ కలిసి బైబిల్ స్టడీ చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. జనరల్గా పైపైన లేఖనాలు చూస్తే ఖచ్చితంగా త్రిత్వవాదులు అనుకున్నట్లు ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతున్నారు. చూడండి, జనరల్గా ఏం చెప్తారంటే ఈ వచనం చూపించి త్రియేక దేవుడిని నమ్మేవారు, ఇదిగోండి యేసుక్రీస్తు ఒకరు, దేవుడు ఇంకొకరు, పరిశుద్ధాత్మ ఇంకొకరు. ఎంతమంది? 3. కానీ దేవుడు ఎంతమంది అని చెప్తుంది బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక్కడే అని స్పష్టంగా చెబుతుంది. అయితే ఆ ఒక్కడు 3 వ్యక్తులుగా ఉనికిలో కలిగి ఉన్నాడు అని ఏది రుజువు అంటే ఇదిగో ఇది ఒక రుజువు. యేసుక్రీస్తు ఒక వ్యక్తి, ఆయన వేరే వ్యక్తి. దేవుడు అక్కడ దేవుడు అంటే ఇక్కడ తండ్రి, ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అని ఉంది. ఖచ్చితంగా 3 ఉన్నారు. ఇదిగోండి ఒక్క దేవుడు 3 వ్యక్తులు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారట? యేసుక్రీస్తు ఒక దేవుడు, దేవుడు ఒక దేవుడు, మరి తండ్రి ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు. అందుకే కింద చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా? 3 ఉన్నారు. చివరి ఆశీర్వాదాలు 3 ఉన్నారు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టని జాగ్రత్త గమనించి, బైబిల్లో గాడ్ ద ఫాదర్ అని చాలా సార్లు ఉంది. గాడ్ ద సన్ అని, గాడ్ ద హోలీ స్పిరిట్ అని ఒక్కసారి కూడా లేదు. ఎప్పుడైతే బైబిల్లో లేని ఈ మాటలు తగిలించో, ఎప్పుడైతే గాడ్ ది అనే పదం కలుపుతామో, దికి తర్వాత కలుపుతామో, ఈజ్ ఏ సెపరేట్ ఇండివిజువల్ గాడ్ అవుతాడు. అంటే 3 దేవుళ్ళు అవుతారు ఇక్కడ. ఎప్పుడైతే ఈ పరిచయం చేస్తాం ఇలాగా, గాడ్ ది అంటే ఈజ్ ఏ సెపరేట్ ఇండివిజువల్, ఈజ్ ఏ 100% గాడ్. మరి ఇక్కడ గాడ్ ది సన్ అని ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తే సన్ ఆఫ్ గాడ్కి ముందు ఉంటే ద సంథింగ్ పొసెసివ్ నేచర్ అన్నమాట. అది స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నాం అనుకోండి, దట్ స్పిరిట్ దట్ బిలాంగ్స్ టు గాడ్ హిమ్సెల్ఫ్ అని అర్థం. సన్ ఆఫ్ గాడ్ అన్నాం అనుకోండి, సన్ దట్ బిలాంగ్స్ టు దట్ వన్ ట్రూ గాడ్ అని అర్థం. ఎప్పుడైతే అది కాదని బైబిల్లో చెప్పిన పద ఉచ్చారణ మనం కాదనుకుని గాడ్ ది అని పెట్టి తర్వాత సన్ ఆఫ్ ఫాదర్ పెట్టాం అనుకోండి, 3 దేవుళ్ళు అవుతారు. గాడ్ ద ఫాదర్ అది బైబిల్ చెప్తుంది, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తుంది. అయితే గాడ్ ది సన్ అని లేదు, దేవుడు కుమారుడు ఉన్నది కానీ కుమారుడైన దేవుడని బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించాలి. దయచేసి మరి తప్పును సరిదిద్దుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, విమర్శలు వస్తాయి నాకు తెలుసు, కానీ నిజాన్ని మనం చెప్పాలి, ఒప్పుకోవాలి. కుమారుడైన దేవుడని బైబిల్ ఎక్కడా లేదు, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ ఎక్కలేదు, అంటే గాడ్ ద హోలీ స్పిరిట్ అని ఎక్కడా లేదు. సత్యాన్వేషకులు మీరు కాబట్టి నన్ను కరెక్ట్ చేయండి, ఆ పదాలు నాకు ఎక్కడైనా ఉన్నాయని చూపించండి. కాకపోతే గమనించండి, ఇప్పుడు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ టైటిల్స్ చూడండి. అక్కడ ఆ వాక్యంలో ఆర్డర్ ఆఫ్ టైటిల్స్ జాగ్రత్త గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఏమనుంది? లవ్ ఆఫ్ ఎలోహిమ్ అని ఉంది, దేవుని ప్రేమ అని ఉంది. గ్రేస్ ఆఫ్ ద లార్డ్, మాస్టర్ అని కూడా అంటారు. మాస్టర్ యాక్చువల్గా ఒరిజినల్ యెహోషువ అంటే యేసుక్రీస్తు. ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఉంది. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఈ వచనంలో దేవుడు అని ఎవరిని సంబోధిస్తుంది? దేవుడు, ఆ దేవుడిని తండ్రిని గురించి మాత్రమే ఆ దేవుడైన పదం ఎవరిని రిఫర్ చేస్తుంది అంటున్నాను? ఖచ్చితంగా తండ్రినే.
ఇక్కడ దేవుడు అని ఉన్నది, యేసుక్రీస్తుని సెపరేట్గా ఉన్నది, పరిశుద్ధాత్మ సెపరేట్గా చూపిస్తున్నట్టు ఉంది కదా. ముగ్గురు కలిపి ఒక దేవుడని ఎక్కడ ఉందండి ఇక్కడ? ఆ ఒక్కడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు, ఆ ఒక్కడు దేవుని ప్రేమ అన్నప్పుడు సాక్షాత్తు అది తండ్రిని చూపిస్తుంది. మనం ఈ పదాలు చూడండి, ఇక్కడ దేవుడు అనే పదం జాగ్రత్త గమనిస్తే, లవ్ ఆఫ్ ఎలోమ్ హియర్ ఎలోహిమ్ ఈజ్ నాట్ ఏ కమిటీ ఆఫ్ 3 persons బట్ ఫాదర్ ఎలోన్. ఇక్కడ వచనంలో మాత్రం ఆలోచిద్దాం, వేరే వచనాలు మనం వెళ్ళొద్దు. ముందు ఈ బైబిల్ స్టడీ ఇలా చేద్దాం. దేవుని ప్రేమ అన్నప్పుడు ఆ దేవునిలో ఎంతమంది ఉన్నారు? ఒకే దేవుళ్ళలో ముగ్గురు ఉన్నారంటారు కదా. మరి ఇక్కడ దేవునిలో ఇక్కడ స్పెసిఫిక్గా ఈ వచనంలో ముందు అవన్నీ చెప్పొద్దు, యోహాను 1:1 అవన్నీ తీసుకురాకండి. ఇది మాత్రం ధ్యానం చేద్దాం. దేవుని ప్రేమ అంటే ఇక్కడ ఆ దేవునిలో ఎంతమందిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు పౌలు? ఒక్కడనే చూపిస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు ఎక్కడ ఉన్నారండి? ముగ్గురు పైన ఉన్నట్టుంది, పైన కింద చూద్దాం. పరిశుద్ధాత్మ సహవాసం అంటే మూడో వ్యక్తి అసలు వ్యక్తి కాదు అని మనం చూద్దాం. అయితే దేవుడిని మాత్రం ఇక్కడ కేవలం తండ్రిని మాత్రమే చూపిస్తుంది. ఇది ఒక్క సాక్ష్యం చాలదండి, ఇది త్రిత్వానికి రుజువు కాదని. ఒక్క దేవుడు, ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్క దేవుడు అంటారు. మీరు ఇక్కడ దేవుడులో ముగ్గురిని ఎలా కలుపుతారు? ఇక్కడ దేవుడు ప్రేమ అన్నారు. ఇక్కడే మీరు గమనించాలి, సత్యాన్వేషకులు గమనించాలి. ఇక ఈ వాక్యాన్ని వివరిస్తాను. పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటో నేను 9 పాయింట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది గమనించండి. ఇక్కడ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, అంటే లార్డ్ యెహోషువ, మాస్టర్ యెహోషువ అన్నారు ఒరిజినల్ స్క్రిప్చర్లో. అంటే ఇక్కడ ఎవరు? ద ఓన్లీ బిగాటన్ సన్. ఎవరు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరండి? ఆ ఒక్క దేవుళ్ళో ఈ రెండో వ్యక్తి కాదు. మాస్టర్ యెహోషువ అంటే ఇక్కడ దేవుని కుమారుడు అని అర్థం. దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, అందుకని వేరుగా చూపిస్తున్నాడు. ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అన్నారు. మరి దాని అర్థం ఏంటో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 న్యాయం చేయాలంటే సార్ మనం ఏం చేయాలంటే ప్రియులరా, ఖచ్చితంగా పౌలు యొక్క వ్యవహార శైలి, రచన శైలి మనకు అర్థం కావాలి. దయచేసి ఒక వచనంతోనే మాకు సిద్ధాంతం చేయకూడదండి, కంక్లూజన్కి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చివరి పత్రిక పౌలు సాధారణంగా 13 పత్రికలు రాశాడు మనం చెప్పుకుంటాం. మరి హెబ్రీ పత్రిక మరి ఆయన రాశారంటారు, కొంతమంది వేరే వాళ్ళు రాశారు కూడా అంటారు. నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. మరి ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఆయన రాసి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు రాసి ఉండొచ్చు. ఈ 13 చూద్దాం ప్రస్తుతానికి. 13లో కొరింథీ పత్రిక, 2వ కొరింథీ ఒక పత్రిక. ఆ పత్రిక చివరిలో ఈ 3 అన్నట్టు ప్రభు యేసు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అని కొంచెం డిఫరెంట్గా రాశాడు. అయితే ఆయన రచనా శైలి ఏంటో మనం పరిశీలించాలి కదా, మొత్తం 13 లేఖనాలు పరిశీలించాలి. కాబట్టి పౌలు యొక్క క్లాసికల్ గ్రీటింగ్స్ ముందు రచన చివర, ఆ ఒక పుస్తకం చివర ఎందుకు అలా రాశాడో పరిశీలన చేసే ముందు ఒక పుస్తకాన్ని, ఒక పత్రికని ఎలా ఆరంభించాడో అనే క్లాసికల్ గ్రీటింగ్స్ని కూడా మనం పౌలు పత్రికల నుంచి మనం చూద్దాం. ప్రియులారా, వాక్య పరిశీలన చేద్దాం. అసలు ముగ్గురు ఉన్నారు అక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఇదిగో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిపి ఒక దేవుడు అని అనుకుంటున్నారా? మనం పరిశీలన చేద్దాం. చూడండి, క్రొత్త నిబంధనలో ఉన్న పత్రికల ఆరంభ వందనాలు అంటారు. ఒకసారి ఇప్పుడు ఎవరికైనా లెటర్ రాసాం అనుకోండి, గ్రీటింగ్స్ అంటాం, షాలోమ్ అంటాం, బాగున్నది, రెస్పెక్టెడ్. ఒక లెటర్ సార్కి, ఒక స్కూల్లో టీచర్కో లేకపోతే మన పై అధికారికో రాయినప్పుడు అడ్రస్ రాసి 2 అని రాసి తర్వాత ఫస్ట్ మొత్తం మ్యాటర్ చెప్పాం, రెస్పెక్టెడ్ సార్ అని పెడుతూ ఉంటాం, రెస్పెక్టెడ్ మేడం అని పెడుతుంటాం. ఎగ్జాక్ట్గా పౌలు తన పత్రికలు రాస్తున్నప్పుడు ఆరంభం చూద్దాం. ముందు ఆరంభ క్లాసికల్ గ్రీటింగ్స్ ఎలా తెలియజేశారో చూద్దాం. ఆరంభ వందనాలు అంటారు. పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను, యాకోబు, యోతాలు అందరూ కలిసి ఒక దైవిక రాజ్యాంగాన్ని స్థిరపరిచారు. ఒక క్లాసికల్ గ్రీటింగ్స్ని ఒక సిస్టమేటిక్గా డివైన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చెప్పినట్టుగా మనం చూస్తాం. వారంతా కలిసి ఇద్దరిని మాత్రమే దైవిక వ్యక్తులుగా పరిచయం చేశారు. గమనించాలి, కొరింథీ పత్రిక త్రిత్వానికి రుజువు కాదనే కదా ఈ వీడియో చేస్తున్నాం. ఆరంభ వచనాల్లో గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఇద్దరిని మాత్రమే పరిచయం చేశారు. అది కూడా పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, అపోస్తలుడు, ఇప్పుడు ఫస్ట్ పౌలుని పరిశీలన చేద్దాం. అపోస్తలుడు క్లాసికల్ గ్రీటింగ్ చట్టము కొత్త నిబంధనలో పౌలు రాసిన 13 పత్రికలు అలాగే మిగిలిన అపోస్తల పత్రికల ఆరంభాన్ని చూస్తే వారు ఒకే రకమైన దైవిక క్రమాన్ని వాడారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం ప్రియులరా. ఇక్కడ గమనించండి, మన తండ్రి, చాలా స్లోగా చదువుదాం. మన తండ్రి అయిన దేవుని నుండి అన్నప్పుడు ఈజ్ ఎ పర్సన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక.
ఇక్కడ ఎంతమంది నుంచి కృపా సమాధానము విశేషగా సంఘానికి కలగాలని ఆ పర్టికులర్ సంఘానికి చేస్తుంటే ఎవరి నుంచి కృపా సమాధానం రావాలని చెప్తున్నాడు? తండ్రి నుండి, యేసుక్రీస్తు నుండి అని పదం వాడారు. జాగ్రత్త గమనించండి, ఎంతమంది వ్యక్తులు కనపడుతున్నారు? ఇద్దరు. చూడండి, ఒక్క రోమా 1:3లోనే కాదు, 1 కొరింథీ అంటే ఇప్పుడు 2 కొరింథీ 13, 14 లాస్ట్లో చూద్దాం. రోమా 1:3, 1 కొరింథీ 1:3, 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ అదే అధ్యాయం. జాగ్రత్త గమనించండి, పౌలు రాసిన 2 కొరింథీ మనం ధ్యానం చేస్తున్నాం. అది 1వ వచనం, ఫస్ట్ వచనాల్లో ఏమని రాశాడు? తర్వాత గలతీ 1:3, ఎఫ్ఎస్సీ 1:2, ఫిలిప్పీ 1:2, 1 తెస్సలోనిక 1:1, 2 తెస్సలోనిక 1:2, 1 తిమోతి 1:2, 2 తిమోతి 1:2, తీతుకు 1:4, ఫిలోమోనుకు 1:3, ఇవన్నీ 13, 10, 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, క్షమించాలి, 12. ఓకే, ఈ 12 అధ్యాయాలు ఏమని రాశారు? ఇక్కడ పౌలు గ్రీటింగ్ ఎంతమంది నుంచి కృపా సమాధానం కలగాలని చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ దేవుడు ఎవరని సంబోధిస్తున్నాడు ప్రియులారా? నిజం చెప్పండి, మనం పరిచయం ఫస్ట్ పర్సన్ ఆయన. ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఒక వ్యక్తి నుండి అన్నప్పుడు వేరు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, తండ్రి ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ఎవరంటే ప్రభువు. ఇక్కడ ముగ్గురు కలిపి ఒక దేవుడు అని ఎక్కడ అన్నాడండి? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవునికి వేరుగా చూపిస్తాం. దేవుడు ఇక్కడ ఎవరు స్పష్టంగా ఆయన దృష్టిలో, పౌలు దృష్టిలో దేవుడు ఎవరు? తండ్రి. పౌలు దృష్టిలో యేసుక్రీస్తు ఎవరు? ప్రభు ఆయన. అందుకనే పౌలు మరో చోట కూడా మనందరికీ సుపరిచితం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాశాడు. ఇక్కడ మీకు అర్థం కావట్లేదా? ప్రభు ఇక్కడ మీకు ఉదాహరణ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక్కడే, ముగ్గురు దైవ వ్యక్తులు, వేరు దైవ వ్యక్తులు ఒక దేవుడు ఉనికిలో ఉంటే మరి పౌలు ఏంటండి మర్చిపోయాడా? పౌలు మర్చిపోయాడు అంటారా ప్రియులరా? ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అని రాసినప్పుడు ఇక్కడ ఏమని రాయాలి? మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు కృపా సమాధానం మీకు కలుగును గాక అనాలి కదా. మరి నిజంగా ఇద్దరు దైవ వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుని మూడో దైవత్వం మర్చిపోయాడండి పౌలు. సరే ఒకసారి మర్చిపోయాడు అనుకుందాం, అన్ని వచనాల్లో మీరు తీసి చూడండి, ఎగ్జాక్ట్గా ఇదే వర్డింగ్ ఉంటుంది. పౌలు దృష్టిలో దేవుడు ఎవరండి? తండ్రి. మరి యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. ఆయన ఎందుకు ప్రభు అని పిలువబడ్డాడు, ఈయన ఎందుకు తండ్రి అని పిలువబడ్డాడు అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఇది పౌలు క్లాసికల్ గ్రీటింగ్స్. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు, యోహాను, యోధ వారు మరి సరే పౌలు సరే అనుకుందాం, మరి వీరు కూడా అదే పందాన్ని కొనసాగించారా? ఇద్దరు దైవ వ్యక్తులే ఉన్నారు, ముగ్గురు లేరు. యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో ఇద్దరే దైవ వ్యక్తులు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఈజ్ నాట్ ఏ సెపరేట్ పర్సన్. దాని గురించి మనం తర్వాత ఇంకా సుదీర్ఘంగా ఆలోచన చేద్దాం. ఇక్కడ పౌలు అన్యాయం చేసినట్టు మీరు మీ భాషలో, త్రిత్వవాదుల భాషల ప్రకారం మనం ఆలోచిస్తే ఇద్దరు నుండే శుభవచనాలు కలిపితే ఎందుకు మరి పౌలు మర్చిపోయాడా? ఇక్కడ యోహాను ఇందరూ ఏం చెప్పారు చూడండి, మనం జాగ్రత్త పరిశీలిద్దాం. మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఇద్దరు కనపడుతుంది. రెడ్ కలర్ ఏమో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు, అంటే ఆయన శరీరధారిగా వచ్చారు కాబట్టి మనకు అర్థం అవడం కోసం మాత్రమే, ఒక ఇలిస్ట్రేషన్ పర్పస్ కోసం మీకు చూపించే. రెడ్ కలర్ ఉంటే యేసు ప్రభు అని గుర్తుపెట్టుకుని, బ్లూ కలర్ ఉంటే తండ్రి. ఇక్కడ 2వ పేతురు కూడా ఒకటి చూడండి, జాగ్రత్తగా పరిశీలన. యేసుక్రీస్తు దాసుడు, ఎవరికి దాసుడు అంట? పేతురు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, జాగ్రత్తగా గమనించండి, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలైన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, స్పెషల్ గ్రీటింగ్స్. ఎంతమందిని శుభాలు కలగాలని ఆ పేతురు ఆ పర్టికులర్ సార్వత్రిక సంఘానికి రాస్తున్నాడు? దేవుని యొక్కయు, యేసుక్రీస్తు యొక్కయు అంటే యేసుక్రీస్తు దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి ఒక దేవుడా? ఇక్కడ దేవుని యొక్క అంటే ఆ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్కయు అని చెబుతూ యేసు ప్రభు వారిని కొంచెం వేరుగా రాస్తున్నాడు. దేవుని యొక్కయు అంటే ఇక్కడ ఎవరు పేతురు దృష్టిలో దేవుడు అంటే ఇక్కడ తండ్రి మాత్రమే. యేసుక్రీస్తు మరి ఎలాగండి ఆ రెండు కలిపేసి మిక్స్ చేసేస్తారు? యేసుక్రీస్తు దైవత్వం లేదని నేను అంటలేదు ప్రియులారా. మళ్ళీ ఇది ఒక్కరి భాష వక్రీకరిస్తుంటారు. యేసుక్రీస్తు వారికి 100% దైవత్వం ఉంది. యాజ్ ఏ 100% డివినిటీ. నేను దాని గురించి కావట్లేదు. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ వచనాలకు పరిశీలిద్దాం.
రెండో యోహాను యోహాను భక్తుడు రొమ్మున అనుకున్న యోహాను భక్తుడు పరిశీలించేంత సత్య ప్రేమికులు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, చూడండి ఇక్కడ క్లారిటీ, అంతకంటే క్లారిటీ, రెండో పేతురు కంటే ఇక్కడ క్లారిటీ ఉంది. తండ్రి యొక్క కుమారుడు, ఇక్కడ తండ్రి ఎవరు? దేవుడు. ఆ తండ్రి ఆ దేవుని యొక్క కుమారుడు. ఇంత క్లారిటీ ఉంది కదండి. ఇక్కడ ఒక దేవుడు ముగ్గురు, ఆ ఒక్కడిలో ముగ్గురు ఉన్నారని ఎక్కడుంది? ఇక్కడ స్పష్టంగా దేవుడు అంటే కేవలం తండ్రిగా చూపిస్తున్నాడు. ఆ తండ్రి అంటే తండ్రి ప్లేస్లో దేవుని యొక్క కుమారుడు అయిన యేసుక్రీస్తు. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ప్రియులరా, ఒక దేవుడిలో ముగ్గురు వ్యక్తులు అనేది పచ్చి అబద్ధబోధ ఇది. ఎందుకంటే మీకు అర్థమైన భాషలో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాకపోయినప్పటికీ, సువిశాలమైన పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒకే ఒక చక్రవర్తి ఉంటాడు. ఆ చక్రవర్తికి ఒకే పుట్టిన ఒక అద్వితీయ కుమారుడు ఉన్నాడు అనుకోండి. అతను ఏమంటాం? యువరాజు అంటాం, ప్రిన్స్ అంటాం కదా. ఇప్పుడు చక్రవర్తులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటాడు. మరి యువరాజు తక్కువవాడే కాదు, తండ్రి నుంచి వచ్చినోడు కాబట్టి ఖచ్చితంగా తండ్రికి ఎంత గౌరవిస్తామో యువరాజుకి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ యువరాజు కూడా గౌరవం ఇవ్వాలి. అయితే యువరాజు ఒక్కడే, ఆ ఒక్కడు తండ్రి కొడుకు ఇద్దరు కలిపి ఒక యువరాజు అంటారా? ఎంత హాస్యాస్పదం అండి. యేసుప్రభు వారి స్థానం యువరాజు లాంటి స్థానం. తండ్రి స్థానం, తండ్రిలోంచి కుమారులోంచి తండ్రి రాడు, తండ్రిలోంచి కుమారుడు రావాలి. అంటే ఎవరు మూలమో తెలియాలి మీకు. యువరాజే. ఎందుకు యువరాజుకి రెస్పెక్ట్ ఇస్తారంటే ఆయన సొంత కడుపును పుట్టినవాడు కాబట్టి అదే స్వభావం, అదే ఉంటుంది. కాబట్టి ఆ రాజ్య ప్రజలందరూ ఆ యువరాజును కూడా రాజా, చక్రవర్తి అని కూడా అనొచ్చు, తప్పులేదు. అక్కడ యువరాజుని ఒక ఊరికి వెళ్ళాడు అనుకోండి, చక్రవర్తి గారు వస్తున్నారు అన్నప్పుడు తప్పేం కాదు. ఎందుకంటే యువరాజు కూడా ఆ తండ్రి యొక్క బిరుదుని ఆయన బిరుదు పొందడానికి యోగ్యుడే. ఇక్కడ గమనించండి, అపోస్తుల క్లాసికల్ గ్రీటింగ్ చెప్పండి. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిపి ఒక దేవుడు లేదు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. యోధా 1:1 యేసుక్రీస్తు దాసుడును. ఇక్కడ యోధా కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు సహోదరుడు యోధా, చూడండి, యాకోబు సహోదరుడు అంట. తండ్రి అయిన దేవుని యొద్ద ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన పిలువబడిన వారందరికీ శుభాలని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, అపోస్తలుడైన పౌలైనా, పేతురైనా, యోహానైనా, యోధ అయినా, ఎవరైనా కూడా వారు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాడు సంఘానికి. నిజంగా ముగ్గురు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అనే ముగ్గురు దైవ వ్యక్తులు, ముగ్గురు దేవుళ్ళు ఉంటే మీ భాషలో ఎప్పుడైనా గాడ్ ది అని అనకూడదు. అందుకే సన్ ఆఫ్ గాడ్ అనండి, హోలీ స్పిరిట్ అనండి, స్పిరిట్ ఆఫ్ గాడ్ అనండి. గాడ్ ద స్పిరిట్ అని ఎప్పుడైతే అంటామంటే ఈజ్ ఏ సెపరేట్ పర్సన్, సెపరేట్ గాడ్ అని అర్థం. అందుకనే ముగ్గురు దేవుళ్ళు. మీరు బొకాయించిన ఒక దేవుడు అన్నా కూడా ముగ్గురు దేవుళ్ళు. అది గాడ్ ది అనే పదం వాడకూడదు. సెపరేట్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఆయన దేవుడు, ఈయన దేవుడు, ముగ్గురు వేరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అవుతారు. మరి ఈ ముగ్గురు వ్యక్తులు నిజంగా ఉనికిలో ఉండుంటే ఇన్ని చూపించాను. దాదాపు మీకు ఎన్ని చూపించాను ప్రియులరా? చూడండి, అపోస్తులు పవిత్రాత్మ ద్వారా ప్రేరేపించబడి రాశారు ఈ లేఖనాలని. ఎందుకు మిస్ అయిపోయింది? ఒకవేళ త్రిత్వవాదులు చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కనుక మూడో వ్యక్తి అయ్యి ఉంటే అపోస్తులందరూ కలిసి ఒక పత్రిక ఆరంభంలోనూ ఆయన పేరుని ఎందుకు ప్రక్కన పెట్టారు? ఒక్క పత్రికలో అంటే పొరపాటున మర్చిపోయారు అనుకోవచ్చు, కానీ దాదాపు 16 కంటే ఎక్కువ పత్రికలు నిరంతరంగా ఆత్మ పేరును గ్రీటింగ్స్లో మిస్ చేయడం వెనక మర్మం ఏంటి? ఎందుకంటే ఆత్మ అనేది విడిగా మూడో వ్యక్తి కాదు. ఇది ఒరిజినల్ రీజన్. ఈ చాలామంది అతిథులు ఉపయోగించి పరిశుద్ధాత్మ పేరు రాయలేదు, ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ కదా తనలో ఉండి రాయిస్తున్నాడు పౌలు, పేతురు కంటే, అందుకనే శుభవచనాలు చెప్పలేదు. ఎంత బుద్ధిహీనంగా ఉందండి ఇది. ఫార్మ్ గ్రీట్ ఆయనలో ఉన్నవాడు చెప్తున్నా కూడా మరి రాయాలి కదా ఆయన పేరు. ఆయనలో ఉంటే రాయకూడదని ఏమైనా ఉందా? లేదండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు ఒక్కడే. ఇక్కడ ఒక్కడెవరో స్పష్టంగా ఉంది. తండ్రి యొక్క కుమారుడు, తండ్రి అయిన దేవుడు అని ఉంటూ ఫస్ట్ ఎత్తునండి ఆ తండ్రి యొక్క కుమారుడు అని సెపరేట్ చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుని సొంత కుమారుడు ఉన్నాడు. ఎప్పుడైతే త్రిత్వం ఎందుకు తప్పుడు పోతుందో తెలుసండి? దేవుడు ఉన్నాడు, దేవునికి తండ్రి ఉన్నాడు, తండ్రి సొంత కుమారుడు అనే ఒక చక్కని రిలేషన్ని పాడు చేస్తుంది. నిజంగా అది కొడుకు కాదు, యాక్టింగ్ చేస్తున్నాడు, డబుల్ రోల్ ప్లే చేస్తున్నారని ఈ సోది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది క్లాసికల్ గ్రీటింగ్స్ ఆరంభము ఎలాగా శుభవచనాలు తెలియజేశారు. అందులో 2 వ్యక్తులను మాత్రమే పరిచయం చేశారు, 2 వ్యక్తుల నుంచి మాత్రమే శుభవందనాలు తెలియజేశారు. 3వ వ్యక్తి ఉండుంటే ఖచ్చితంగా
ప్రస్తావించాలి. ఇక్కడే తొలగిపోయారు ఈ త్రిత్వవాదులు బోధ, తప్పుడు బోధ అని మీకు అర్థమైపోవాలి. సరే, అయినా సరే మీరు నమ్మరు కాబట్టి మనం సుదీర్ఘంగా ఇంకా ఎందుకు పరిశుద్ధాత్మ సహవాసం ఉందా మరి దాని సంగతి ఏంటంటే చెప్పంటారు. నిజమే, మరి ఓపిక పట్టండి, కాస్త ఓపిక పట్టండి. మరి ఊరికనే సత్యం దొరికేస్తే ఇప్పుడు నేను ఒక ముక్కలో చెప్పేస్తే 2000 సంవత్సరాల నుంచి ఇది నలిగిపోతుంది కదా, న్యాయం చేయగలను అంటారు మీరు? ఈయన ఒక్క ముక్కలో చెప్పేస్తే నమ్మేస్తే మీరు అందరూ ఒక త్రిత్వవాదులు అందరూ ఈ బాధలు ఉండవు కదండి. ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14లో ఆ ఒక్క సందర్భంలోనే 3 అన్నట్టుగా ప్రస్తావించారు. అక్కడ యేసుక్రీస్తు తండ్రి దేవుడని, తర్వాత పరిశుద్ధాత్మ అని, సహవాసం అని 3 అన్నట్టు ఉంది. నిజంగానే ఎవరికైనా మొదట పైపైన చూపులో ఖచ్చితంగా 3 వ్యక్తులు ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఇంత లోతుగా పరిశీలిస్తే మీకు సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఒక్క క్లోజింగ్ బ్లెస్సింగ్స్ అంటే ఆ చివరి ఆశీర్వాదం కదా, 2 కొరింథీ 13 అది ఒక్కటైనా చూడాలి. పౌలు మిగతా 13 కూడా రాశాడు కదా. అక్కడ ఆ మిగతా పత్రికల్లో పౌలు భక్తుడు ఎలాగా క్లోజింగ్ బ్లెస్సింగ్ ఇచ్చాడో అది కూడా మనం పరిశీలి. నిజంగా సత్యాన్వేషకుడు అయితే అలాగే కదా చేస్తాడో మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, 1 కొరింథీ 2 కొరింథీ 13 ఎక్సెప్షన్. అది ఎందుకు అలా ఎక్సెప్షన్ రాయాల్సి వచ్చిందో మీకు అందుకే నేను చివరిలో చెప్తాను. అయితే మిగతా అన్ని సందర్భాల్లో, మిగతా అన్ని లేఖనాల్లో ఆయన 3 ప్రస్తావన చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఎందుకు ఈ లేఖనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేయర్ మాత్రమే ప్రస్తావించాడు, తండ్రి పేరు ఇక్కడ మిస్ చేశాడు. ఎందుకు మిస్ చేశాడు? అక్కడ మిగతా శుభవచనాలు తెలియజేసినప్పుడు క్లాసికల్ గ్రీటింగ్స్, ఫార్మల్ గ్రీటింగ్స్ తెలియజేసినప్పుడు మాత్రం దేవుని యొద్ద నుండి, యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇక్కడ మాత్రం లేఖనాల ముగింపులో యేసుక్రీస్తు కృప మాత్రమే ఎందుకు ప్రస్తావించాడు? ఇక్కడ ఏది పరిశుద్ధాత్మ సహవాసం? రోమా 16:24, 1 కొరింథీ 16:23, గలతీ 6:18, ఎఫెసీ 6:24, ఫిలిప్పీ 4:23, కొలస్సీ 4:18, 1 తెస్సలోనిక 5:28, 2 తెస్సలోనిక 3:18, 1 తిమోతి 6:21, 2 తిమోతి 4:22, తీతుకు 3:15, ఫిలమోనుకు 1:25, హిబ్రూ రాసిన పత్రిక. మరి ఆయన పౌలు రాశాడు, ఎవరో రాశారు, క్లారిటీ లేకపోయినా అక్కడ కూడా 13:20 చివరి వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అక్కడ అనుకుంటామా? కేవలం ఆ పౌలు ఒకటే రాశాడు. పేతురు కూడా 1 పేతురు 5:14, 2 పేతురు 3:18, ప్రకటన 22, ఆఖరికి చివరి పుస్తకం యోహాను కూడా రాశాడు. ఇక్కడ మీకు సిస్టమేటిక్ డివైన్ ఆర్డర్ మీకు కనబడటం లేదా ప్రియులరా? అందరూ అపోస్తులు ఒకే ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్టు మీకు అర్థం అవ్వట్లేదా? మీరు కేవలం 2 కొరింథీ 13-14 చూపించి ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప ఒక వ్యక్తి, దేవుని ప్రేమ 2వ వ్యక్తి, పరిశుద్ధాత్మ సహాయం 3వ వ్యక్తి, 3 వ్యక్తులు ఒక దేవుడు అని ఎలాగా మీరు జనాల్ని బురుడి కొట్టిస్తారు? ఇన్ని క్లోజింగ్ బ్లెస్సింగ్స్ మిగతా వచనాలు కూడా పరిశీలన చేయాలి కదా. పరిశీలన చేయకుండా ఎలాగా మరి బురుడి కొట్టించే ప్రయత్నం చేస్తారు? కేవలం పౌలే కాదండి, అందరూ మరి చక్కగా ఇలాగా ప్రస్తావించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అన్నారు. అక్కడ కూడా తండ్రి మన యేసుక్రీస్తు వారి కృప అని అక్కడ కూడా కొరింథీలో రాశాడు. దేవుని ప్రేమ అని ఎందుకు మరి తండ్రి కృప అని అనలేదు? మరి దేవుని ప్రేమ అని రాశారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రేమ అని అనలేదు? వాటన్నిటికీ ఒక రీజన్ ఉంది పిల్లలు. దేన్ని ఎందుకు అడ్రస్, పౌలు జీనియస్, ఆయన ఎందుకు అలాగ అడ్రస్ చేశాడో మనం చూద్దాం. ఇప్పుడు 2 కొరింథీ 13-14 చివరి మాటలు చూసుకున్నాం. మరి క్లోజింగ్ ఇలా కూడా చేశాడు కదా. ఇదే కాదు, క్లోజింగ్ ఆయన చివరి వచనాల్లో పౌలు ఎలాగ ప్రస్తావించాడో కొన్ని వచనాలు చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. ద ఓన్లీ వైజ్ గాడ్ అని రాశాడు చివరి వచనాల్లోనే. అదే కొరింథీ ఒకటే చూడకండి, దాని వివరణ తర్వాత చూద్దాం. ఎందుకు అలా రాయాల్సి వచ్చిందో వీటన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు మనం దానికి న్యాయం చేయడం అవుతుంది. ద ఓన్లీ వైజ్ గాడ్, ద మోనో అనే పదం వాడారు. మీరు జాగ్రత్త చూసి షాక్ అయిపోతారు. పౌలు చివరి లేఖనాల్లో ఏమి రాశారు చూడండి. రోమపత్రిక 16 26, 27 వచ్చిన అదే పౌలు కూడా పౌలు భక్తుడే కదా రాసింది. అది చివరి మాటలు ఇవి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను, యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు, ఎవరు జాగ్రత్తగా పరిశీలన స్లోగా చదువుదాం. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. ఇక్కడ అద్వితీయ అనే పదాన్ని చాలామంది అతి తెలివిగా త్రిత్వవాదులు మన దేవుడు అద్వితీయుడు ప్రభువు, ఆ అద్వితీయుడు అండి అఖాద్ అని వాడారు. అఖాద్ అంటే బహువచనంతో కూడా ఏకవచనం కాబట్టి బహుళ వ్యక్తులు ఉన్నారు అని
పిచ్చి బోధ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం చేద్దాం? అదే దానికి ఈక్వలెంట్ వర్డ్ మోనో అనే పదం వాడారు. ద ఓన్లీ వైజ్ గాడ్, యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక అన్నాడు. ఇక్కడ యోధా భక్తుడు కూడా చివరి మాటలు 1:25 మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, జాగ్రత్త గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుములు పూర్వము ఇప్పుడును సర్వయుగాలకు కలుగును గాక ఆమేన్. ఇక్కడ పౌలు దృష్టిలో దేవుడు ఎవరండి? రోమపత్రిక 16 మీరు నిజాయితీగా సత్యాన్వేషకులు అయితే మీరు చెప్పండి. అద్వితీయ జ్ఞానవంతుడిలో ముగ్గురు ఉన్నారు. అద్వితీయ దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిపి అద్వితీయ దేవుడు అనలేదు ఇక్కడ. అద్వితీయ జ్ఞానవంతుడు దేవునికి ఎవరి ద్వారా? ఇక్కడ ద్వారా అనే పదం ఎప్పుడైతే వాడారో ఇక్కడ అద్వితీయ దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, రెండు కలిపేసి ఒక్కడే అనకండి. ఇంత చక్కని తెలుగును కూడా కూనీ చేసేస్తున్నారు కదా. జ్ఞానవంతుడైన దేవునికి, ఆ దేవుడు ఎవరండి? గత గ్రీటింగ్స్లో చూసాం, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు అని ఎవరికీ అనుమానం ఉండాల్సిన లేదు. ఇక్కడ తండ్రిని చూపిస్తూ దేవుడు ఒక్కడే, తండ్రి మాత్రం వైజ్ గాడ్ అంట. ఆ వైజ్ గాడ్కి తండ్రి అయిన ఒక్కడే దేవుడైన ఆ తండ్రికి ఒక్కడే దేవుడు అంట. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిపి ఒక దేవుడు కదండి. మరి పౌలేటి తండ్రి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఆ వైజ్ గాడ్ అంట. ఆ వైజ్ గాడ్కి ఎవరి ద్వారా మహిమ మహత్యం నిరంతరం కలగాలంట? తన సొంత కొడుకు ద్వారా. ఈజ్ ఎ మీడియం, ఛానల్ ద్వారా అంటే ఛానల్, ఆయన ద్వారా ఆయనకి ఆ ఒక్క దేవునికి మహిమ కలగాలంట. అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, ఒక రాజ్యంలో యువరాజు తండ్రి ఒక చక్రవర్తి అయితే తన కుమారుడు యువరాజు. ఆ యువరాజు వచ్చి అక్కడ పేదరికంలో ఉండి మగ్గిపోతున్న అనేక మంది, ఉదాహరణ చెప్తున్న అనేక రాజ్యంలో వచ్చి ఆ కుమారుడు వచ్చి ఎన్నో మంచి పనులు చేశాడు. అప్పుడు సాధారణంగా అక్కడ ఉన్న ఊరిలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఈ యువరాజు గారికి వందనాలు చెప్తూనే ఈయన ద్వారా ఈయన పంపించిన ఆ ఒక్క చక్రవర్తి గారికి సమస్త మహిమ కలగాలి ఆయన అంటూ ఏదో పొగుడుతారు కదా. ఎవరి ద్వారా? ఈయన ద్వారా ఆయనకి వెళ్ళాలని. అంటే అర్థం ఏంటి? మరి ఈయన చేసింది ఈయన అయి ఉండొచ్చు. ఎస్, యువరాజు గారు అన్ని దగ్గరుండి కట్టిండొచ్చాడు. కానీ అసలు ఈయన రావడానికి అసలు ఇలాంటి బంగారం లాంటి కొడుకుని కన్నాడు. ఈ బంగారు లాంటి కొడుకుని కన్నా ఆయనకి సమస్త దండాలో అంటారు కదా. ఎగ్జాక్ట్గా పౌలు చెప్తున్నాడు, దేవుడు ఒక్కరే అండి, ఒక వ్యక్తే. తీర్థం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెబుతూ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియులు. దేవుడు ఒక్కడే, ఆయన ఆ ఒక్కడే ఎవరు? తండ్రి మాత్రమే. మరి యేసుప్రభు వారు దేవుడు కాదంటావా అంటారు. మళ్ళీ యేసుప్రభు వారు, ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, యేసుప్రభు వారు పూర్తి దైవత్వం ఉందని ఆల్రెడీ చెప్పాను. కాబట్టి యోధా పౌలు విషయంలో ఎవరు ఒక్క దేవుడు? ఓన్లీ వైజ్ గాడ్. ఇక్కడ కూడా మోనో అనే పదం వాడారు యోధా. అద్వితీయ సత్యదేవుడు జ్ఞానవంతుడు దేవుడు ఎవరండి? గ్రీకు మూలపాఠంలో పౌలు యోధా ఇక్కడ మోనోసోఫో థియో అనే పదం వాడారు. అంటే ఒక్కడే అయిన జ్ఞానవంతుడైన దేవుడు అని అర్థం. ఇక్కడ పౌలు యోధా యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునికి మహిమ కలగాలంటున్నాడు. అంటే మహిమ పొందుచున్న అద్వితీయుడైన ఆ జ్ఞానవంతుడైన దేవుడు వేరు, ఆ మహిమను చేరవేస్తున్న యేసుక్రీస్తు వేరు అని ఆ తేడా మీరు గమనించాలి ప్రియులారా. త్రిత్వవాదులు చెప్పినట్టు ముగ్గురు కలిసి ఒకే దేవుడైతే, పౌలు ఇక్కడ అద్వితీయ జ్ఞానవంతుడైన త్రియేక దేవునికి మహిమ కలుగును గాక అని రాసి ఉండాలి. కానీ పౌలు స్పష్టంగా తండ్రి అయిన దేవుడు మాత్రమే అద్వితీయ జ్ఞానవంతుడని పిలిచి యేసుక్రీస్తును ఆ దేవుని దగ్గరికి మనల్ని నడిపించే మాధ్యమంగా చూపించాడు. ద్వారా అంటే మాధ్యమం, ఛానల్ అనే అర్థం ప్రియుల. కాబట్టి విశ్వంలో సమస్త మహిమ ఘనత ప్రార్థనలు అన్నీ అంతిమంగా ఎవరికి చేరాలి? తండ్రి అయిన దేవునికి మాత్రమే చేరాలి. కానీ అవి ఎలా వెళ్తాయి? యేసుక్రీస్తు త్రూ జీసస్ క్రైస్ట్ మాత్రమే వెళ్తాయి. బైబిల్ చట్టం ఏం చెప్తుంది? 1 అదే పౌలు రాశాడు. అదే పౌలు ముగ్గురు కలిపి ఒక దేవుడు అని ఎలా చెప్తారు? 2 కొరింథీ 13 చూపించి అక్కడ లేదు. మనకి దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడిలో ముగ్గురు అని రాశాడు. ఇక్కడ తిమోతి 2:5 ఒక్కడే. నిజమే, అందరూ సైతాన్ అత్యంత తెలివైనగా ఒక్కడే అని అందరూ అంటారు. మోడలిజం వాళ్ళు అంటారు ఒకడే అంటారు, తర్వాత యూనిటేరియనిజం వారు ఒకడే అంటాడు, తర్వాత వన్నస్ వాళ్ళు ఒకడే అంటారు, త్రిత్వవాదులు ఒకడే అంటారు, అందరూ ఒకడే అంటారు.
ఆ ఒక్కడే ఎవరనే విషయంలోనే క్లారిటీ లేదు ఇప్పుడు. ఇక్కడ పౌలు చెప్తాడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు అన్న నరుడు. ఈ వచనం ఎప్పుడు రాశాడండి? పౌలు యేసుప్రభు వారి పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత సుమారు 60వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో రాసిన మాట ఇది. ఇంకా పౌలు క్రీస్తు నరుడు అంటాడండి. ఆయన కేవలం నరుడు అంటాడని ఎవరు చెప్తారు తెలుసా? యూనిటేరియన్. నేను యూనిటేరియన్ బోధ చేయను. యూనిటేరియనిజం వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఉనికి అసలు ఎప్పుడు మొదలైందట? ఇది దుర్మార్గ బోధ. మరీ గర్భంలోంచి ఒక శిశువును దేవుడు పుట్టించినప్పుడు ఆ స్పెషల్ పర్సనే, ఆ స్పెషల్ మనిషే యేసుక్రీస్తే అసలు మొట్టమొదటి ఉనికి మొదలైందని. ఇది పచ్చి దుర్మార్గం. అసలు సమస్త సృష్టి ఆయన ద్వారా కలిగిందని చెప్తుంటుంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఏ సృష్టి లేదు, అసలు సృష్టిలో కలిపేస్తారండి. ఎంత దారుణమైన యూనిటేరియనిజం బోధ అండి. చాలా చీకటి బోధ అది ఇంకా చీకటి బోధ. ఇది చీకటి బోధ. సైతాన్ గారు చూసారు అంత తెలివి. ఒక్కడే అని చెప్తూ ఉంటాడు. ఆ ఒక్కడో అని చెప్తూ ఒక్కడికి న్యాయం చేస్తూ ఇంకొకరికి అన్యాయం చేసేలాగా చాలా తెలివిగా ప్లాస్టర్ ప్లాన్ వేసాడు వాడు. రోమా 16:17-27లో పౌలు సరిగ్గా ఇదే ఆర్డర్ స్థిరపరచాడు. యేసుక్రీస్తు మన తరపున దేవుని యొద్దకు మహిమను తీసుకువెళ్ళే ఏకైక యాజకుడు, యజమానుడు, మధ్యవర్తి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. పౌలు రోమా పత్రికలు రాసిన ఈ సత్యాన్నే అపోస్తుడైన యోధా కూడా తన పత్రికల ముగింపులో రాశాడని మనం చూసాం. అచ్చుకుద్దినట్టు రాశారు. పౌలు మాటలకు యోధా మాటలకు అన్ని కన్సిస్టెన్సీ మీరు చూశారు కదా. ఇద్దరు తండ్రి మాత్రం అద్వితీయ, ద ఓన్లీ వైజ్ గాడ్ అని పిలిచారు. ఇద్దరు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ దేవునికి మహిమ చెల్లాలని చేశారు. అపోస్తుల మైండ్లో ఉన్న దేవుని చిత్రం ఒకటే. తండ్రియే ఏకైక సత్యదేవుడు, యేసు ఆయన సొంత అద్వితీయ కుమారుడు. అద్వితీయ దేవుడు ఒకడే, ఆ ఒక్కడు తండ్రి. అద్వితీయ కుమారుడు ఒకడే, ఆయన యేసుక్రీస్తు వారు. అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుని తీసుకొచ్చి బైబిల్ రెండు చెబుతుంటుంటే లేదు అద్వితీయ దేవుడే తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి అద్వితీయ దేవుడు అంటున్నారంటే మరి ఎంత నయవంచన చేస్తున్నారు చూడండి ప్రియులారా. త్రియేక దేవుడును బోధించే వారి బోధ ప్రకారం యేసు కూడా అద్వితీయ దేవుడు అయితే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ఏ దేవునికి మహిమ వెళ్తుంది? యేసుక్రీస్తు తన ద్వారా తనకే మహిమ ఇచ్చుకుంటున్నాడా? ఇది ఎంత ఆశ్చర్యస్పదంగా ఉంది. నిజమే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయన తండ్రిని గనపరచగలం. ప్రభు పత్రిక అన్నింటిలో ఉన్న ఈ తిరిగిలేని స్థిరత్వాన్ని ఇప్పటికైనా గమనించండి ప్రియులారా. కేవలం 2 కొరింథీ 13-14 తీయొద్దు. రోమా 9:5 అంటారు. ఈయనే సర్వాధికారిని దేవుడై ఉండి అని నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్తాడు. పౌలు 2 రకాల మాటలు మాట్లాడండి. అది ఆ వచనాన్ని దాన్ని వేరేగా వీడియో చేస్తాను, మీరు దాన్ని కూడా పరిశీలించండి మీ వాక్య వెలుగులోనే. ఇంత క్లియర్గా రోమాపత్రిక, కొరింథీలోని అన్నిటిలోనూ ఒకే ఒక్క సత్యదేవుడు, ఒకే ఒక్కడు ఓన్లీ వైజ్ గాడ్ అని చెప్పిన తర్వాత పౌలు ఇంకో చోట ఇంకోలా రాయడండి. మనమే లేఖనాలు అపార్థం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, మీకు కొంచెం కష్టంగా ఉన్న ఈ మాటలు గమనించాలి. ఇప్పుడు అంటే నేను ఇంకా అసలైన వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందుకే ఓపిక కావాలి మీకు. ఇవన్నీ పునాదులు వేసుకోకుండా డైరెక్ట్గా చెప్పేస్తే మళ్ళీ మీరు ఏదో వచనంతో వస్తారు. అది అవసరం అండి ప్రియులారా. అందుకే నేను జాగ్రత్త పరిశీలించండి. ఇక్కడ కేవలం 2 కొరింథీ ఒక ఐసోలేటెడ్గా చూసి ఒక సిద్ధాంతం చేయకుండా మనం అన్నీ చూస్తున్నాం. ముందు ఆ క్లోజింగ్ అదొక్కటే కాదు, చాలా క్లోజింగ్ విషయాల్లో స్పష్టంగా ఎలాగ ముగించాడు, అసలు ఎలా లేక ఆరంభించాడు, ఎంతమంది నుంచి వ్యక్తులు ఉన్నారని పరిచయం చేస్తున్నాడో మనకి ఇక్కడ క్లారిటీ అర్థమవుతుంది. అంత మాత్రం కాదు, ఇప్పుడు ఇన్ని చూసాం. ద ఓన్లీ వైజ్ గాడ్ చూసాం, ఆ చివరి క్లోజింగ్ బ్లెస్సింగ్స్ చూసాం. ఇప్పుడు పౌలు ఇంకేమంటున్నాడు చూడండి. ఎలోహిమ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ మాస్టర్ యెహోషువ. చూడండి ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:31, 1 పేతురు ఇద్దరు ఏం చెప్తున్నారో తెలుసండి. యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. మరి ఏం చేద్దాం? ఇది ఒకే దేవుడు 3 వ్యక్తులు అయితే మళ్ళీ దేవుడికి ఇంకో దేవుడు ఉండడం ఏంటి? నేను అబద్ధం ఆడట్లేదని నిరంతరము చూడండి, నేను అబద్ధం ఆడలేదని నిరంతరం స్తుతించబడుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మరియు తండ్రి. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకో. ద గాడ్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క దేవుడు. మీరు తెలుగు వ్యాకరణం రావాలి, ఇంగ్లీష్ గ్రామర్ తెలియాలి. ఎప్పుడైనా అందుకనే సన్ ఆఫ్ గాడ్ అని ఉంది. గాడ్ ద సన్ అని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడాలో వ్యాకరణం నేర్చుకోండి ప్రియులరా.
బురుడి కొట్టిస్తారు. అలాగే సన్ ఆఫ్ గాడ్ అని ఉంది కానీ గాడ్ ది సన్ అని లేదు. ఎందుకంటే వాడకూడదు అలాగా, వాడితే ఇద్దరు దేవుళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క దేవుడు, యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి. పేతురు కూడా అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఇంగ్లీష్లో సేమ్ పైన ఉన్నట్టే, ద గాడ్ అండ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేవుడు. ఇదేంటండి త్రిత్వం? ఇదేంటండి త్రిత్వం? మరి త్రిత్వంలో ముగ్గురు కలిపి ఒక దేవుడు అయితే మరి ఆ ఒక్క దేవుడు ఇంకో దేవుడు ఉండడం ఏంటండి? పౌలు బోధలో ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా మీకు? ఎందుకు ఇంత క్లియర్గా చూపించాల్సి వచ్చిందా పిల్లలు? పౌలు దృష్టిలో దేవుడు ఎవరండి? మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానం రాసుకొచ్చాడు. అక్కడే మీకు అర్థం కావాలి. ఇక్కడ కూడా క్లారిటీ అవ్వాలి. యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడు. అసలు దేవుడు ఉన్నాడంటే ఆయన సృష్టించాడు అంటారు. కాదు, సృష్టించబడినాడు కాదు యేసుప్రభు వారు. అదొక తప్పుడు సిద్ధాంతం. ఆ యూనిటేరియనిజం వారు బోధిస్తారు. యేసుప్రభు వారు సృష్టించబడినాడు కాదు. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు ఓపుకుంటే మీరు ఓపికగా వినండి. ఒక నిర్ధారణకు అంటే యేసుప్రభు వారికి దేవుడు అంటే మరి దేవుడు సృష్టిస్తేనే దేవుడు అవుతాడు? కాదు, సృష్టిస్తేనే దేవుడు అవుతాడని లేదు. ఇది మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ సుదీర్ఘమైన వీడియో, చాలా పెద్ద వీడియో చేస్తాను దీని తర్వాతే. దీని సీక్వెన్స్లో అది కూడా వినండి. ఆ రెండు నేను చెప్పే ఈ వీడియో పూర్తిగా వినండి, తర్వాత నేను పెట్టబోయే ఆ వీడియో కూడా పూర్తిగా రెండు వినిసిన తర్వాత కామెంట్లు పెట్టండి. చాలామంది మరి ఫ్యాన్స్ ఉంటారు కదా, తట్టుకోలేక కామెంట్స్ పెడుతుంటారు. నాకు అలాంటి పట్టించుకోను అనుకోండి. నేను అయినా కూడా ఒక మర్యాదపూర్వకంగా కామెంట్ పెడితే దానికి వారు ఏ ప్రశ్న వేసినా మీరు మర్యాదపూర్వకంగా కామెంట్ పెడితే దానికి ఖచ్చితంగా నేను జవాబిస్తాను, ఓపికతో సమాధానం చెప్తాను. కానీ వెటకారం కామెంట్లు పెడితే మాత్రం వెంటనే డిలీట్ చేసేస్తాను పిల్లలు. ఎందుకంటే ఎంత ప్రయాసతో చెప్తున్నాను, ఒక బోధన దుర్బోధన అని చెప్తున్నానంటే ఎంత మరి నేను పోరాడాల్సి వస్తుంది. అంటే ఒక వ్యవస్థకు విరోధంగా నేను చెప్తున్నానంటే ఆషామాషి కాదు. ఇది ఎన్నో రాళ్ళు పడతాయని నాకు తెలుసు. అయినా కూడా సత్యం కోసం నిలబడడం కోసం నేను చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దేవుడు అంటున్నాడు. యొక్క అనే పదంకి అర్థం తెలుసుకోండి. త్రిత్వవాదులు ఏమంటున్నారంటే యేసు కూడా తండ్రితో సమానుడైన దేవుడు అంటారు. ఇక్కడ పౌలు ఏమని టైటిల్ ఇస్తున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన తండ్రి. యేసుక్రీస్తుకు తండ్రి కేవలం సొంత నాన్నగారు కాదు. అంటే మనకు అర్థమైన భాషలో చెప్తున్నాను, సొంత నాన్నగారు కాదండి. అంటే ఒక మనకి తండ్రి కొడుకుడు రిలేషన్ అలా ఉంటుందో కాదు. ఆయన సుప్రీం దేవుడు కూడా. యేసుక్రీస్తు ఎంత మహిమ గలవాడైనప్పటికీ ఆయనకి పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఆ ఒక్క దేవుని ఇంకొక దేవుడు ఉండడు. కానీ ఆ తండ్రికి ఇంకొక దేవుడు లేడు. కానీ యేసుక్రీస్తుకు ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అద్వితీయుడు దేవుడు కాదు. ఆయన దైవత్వం ఉంది, దేవునితో సమానుడే. కానీ అద్వితీయ దేవుడు అయితే అద్వితీయుడు అంటే ఓన్లీ వన్ గాడ్ కాదు. ఎందుకంటే అందుకని చెప్తున్నాను, అద్వితీయ దేవుడిలో ముగ్గురు తోచారు, అలా తోయకూడదు. ఆయన ఆ దేవుని యొక్క ప్రియ సొంత కుమారుడు అని బైబిల్ పౌలు స్పష్టంగా తేల్చి చెప్పాడు. ఇక్కడ గమనించండి, యేసుప్రభువుని తక్కువ చేయడం కాదు, ఆ ఒక్క దేవునికి సొంత కుమారుని చెప్పాను కదా. చక్రవర్తి ఒక యువరాజు, జ్ఞాపకం చేసుకోండి. యువరాజు ఏమి తక్కువడేం కాదు. యువరాజు ప్రభువు, మీకు అర్థమైన మనకు అర్థమైన భాషలో ప్రభువు. ఆయన ప్రభువు అంటే అధికారి, మాస్టర్. అందుకనే యేసుప్రభు వారు కూడా స్వయాన చెప్పారు, మీరు ఎవరిని తండ్రి అని పిలిపించుకోవద్దు, తండ్రి ఒక్కడే మీకు ఆయన పరలోకమందు ఉన్నాడు. ప్రభు అని ఎవరిని, గురువు అని ఎవరిని పిలిపించుకోవద్దు, గురువు ఒక్కడే, నేను ఒక్కడే మీకు గురువు అంటున్నాడు. గురువు అంటే అర్థం ఏంటి మీకు? ఆ యువరాజే గురువు. కానీ చక్రవర్తి ఎవరు? ఆయన యువరాజు యొక్క తండ్రే చక్రవర్తే, నిజమైన ఆయన తండ్రి, ఆయన దేవుడు అని. అంటే తప్పుగా అనుకోకండి, ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి యువరాజు చక్రవర్తి అయిపోడండి. యువరాజు చక్రవర్తి స్థానాన్ని తోసేసి ఈయన చక్రవర్తి అయిపోడు. అయితే చక్రవర్తిలో ఈయన ఒక చక్రవర్తిలో భాగం అని అనకూడదు. ఆల్రెడీ చక్రవర్తి వేరేగా ఉన్నాడు. ఆయన వేరే ఉనికి ఉంది ఆయనకి, యేసుప్రభు వారికి సెపరేట్ ఉనికి ఉంది తండ్రితో కాకుండా. మోడలిజం ఏం చెప్తుంది? తండ్రి కుమారుడు యాక్టింగ్ చేస్తున్నాడు, తండ్రి కుమారుడు వచ్చిన కుమారుడు వర్షతో, ఇవన్నీ యాక్టింగ్ అనమాట. ఇది గమనించాలని మనమే. ఇంత ఉన్నది ప్రియులరా. ఇవి మాత్రమే కాదు, పౌలు ఏదో కొత్తగా ఈ మాట రాయలేదండి. యేసుక్రీస్తు వారు దేవుడు ఉన్నాడని పౌలు చెప్పడం కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మరియు పునరుద్ధానం తర్వాత స్వయంగా ఆయన నోటితో చెప్పిన మాట. సిలువ మీద ఉన్నప్పుడు అంటే మనిషిగా ఉన్నాడు అనుకుందాం. ఈ వచనం చూపిస్తే వాళ్ళు తెలివిగా త్రిత్వవాదులు ఏమంటారు? ఆయన మనిషిగా ఉన్నప్పుడు మాట్లాడండి, మరి కొన్ని సందర్భాల్లో చేసినప్పుడు ఆయన సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు అంటారు.
అంటే వారికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు అని చెప్తారు ఇక్కడ, వారికి అనుకూలం కానప్పుడేమో కేవలం మనిషిగా చెప్తున్న మాట అంటారు. మనిషిగా చెప్పిన మాట ఏంటి? ఆయన భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కదండి మీ దృష్టిలో. భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ దేవుడు కాదు ఆయన. సకల దైవత్వం తండ్రి యొక్క పూర్తి సన్నిధి ఆయనలో ఉన్నది నివసిస్తుంది భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉన్నప్పుడు. అంటే సంపూర్ణత దేవుని యొక్క తండ్రి యొక్క సర్వసంపూర్ణత తండ్రిలో నివసించడానికి మనిషి శరీరంలో ఆ కుమారుడుగా వచ్చిన రిక్తుడిగా తగ్గించుకుని తన దేవునితో సమానంగా ఉండే భాగ్యము విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి కేవలం మనలాంటి సహోదరుడు అవడానికి కోసం, ఒక సెకండ్ ఆడం అవడం కోసం వచ్చిన సర్వపరిపూర్ణత ఆయన యందు ఉన్నది. నా దేవా అని మనిషిగా ఉన్నప్పుడు అన్నాను అనుకున్నాం. మరి యోహాను 20:17 ఆయన పునరుద్ధానం తిరిగి యేసుప్రభువు వారు గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రార్థన చేస్తూ ఏకాంత ప్రార్థనలో, నా తండ్రి, నేను భూమి మీద నువ్వు ఇచ్చిన పనిని పూర్తి చేసి నేను మహిమపరిచాను. పరలోకమందు, ఈ లోకం పుట్టకముందు ఆయన ఉన్నాడు. లోకం పుట్టకముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరిచాను. అంటే అర్థమేంటి? మీకు ఏమర్థమైంది? ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో, పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడో, ఆయన మహిమ ఆయనకు వచ్చింది లేదా? వచ్చింది లేదు చెప్పండి. ఆయన మహిమ ఆయనకు వచ్చింది. ఆయన అఫ్కోర్స్ ఆయనకి ఇంకా స్పిరిచువల్ బాడీ యుగాలు ఉంటుంది. అయితే తన పూర్వ మహిమ ఆయనకు వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏమంటున్నాడు? నేను నా తండ్రి వద్దకు, మీ తండ్రి వద్దకు, నా దేవుని యొద్దకు, మీ దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చు. ఆయనకి దేవుడు ఉన్నాడు, ఆయనకి తండ్రి ఉన్నాడు. ఎలాగా? దీన్ని ఎక్స్ప్లెనేషన్ తర్వాత వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుప్రభువు వారికి ఒక తండ్రి ఉన్నాడండి. అందుకనే నేను నా దేవుడు నాకు సొంత తండ్రి అన్నందుకే ఆయన రాళ్ళతో కొట్టాలనుకున్నాను. బ్లాస్ఫెమీ అన్నారు. ఎందుకంటే సొంత తండ్రి అంటే సేమ్ క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ సబ్స్టెన్స్ అంటున్నాడు. కాబట్టి ఈయన దేవుడిని ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. కాబట్టి దైవత్వం నాకు ఉందని చెప్పుకుంటున్నాడు. నా దేవుడు, మీ దేవుడు, మీ తండ్రి, నా తండ్రి అంటాడు. మన తండ్రి అనలేదు. ఎందుకు? దానికి కారణం ఉంది. మన తండ్రిని అనలేదు, మన దేవుడు అని అనొచ్చు కదా. మరి నీ దేవుడు, నా దేవుడు నేను సెపరేట్గా అన్నాడు. దానికి ఒక కారణం ఉంది, దానికి వేరే కారణం. దాన్ని తర్వాత వీడియోలో చూద్దాం. మహిమ దేవునితో అంత మాత్రమే కాదు, పునరుద్ధానం తర్వాత మరి మగ్దలేని మరితో కాదండి, పరలోకం వెళ్ళిపోయిన తన పూర్వ మహిమ వచ్చేసిన తర్వాత కూడా ఆయన అప్పుడు సంపూర్ణ దైవత్వం గలవాడు, సంపూర్ణ మానవుడు. ఎప్పుడు? తిరిగి లేచిన తర్వాత యేసుప్రభువు వారు పూర్తిగా 100% డివైన్, 100% హ్యూమన్. భూమి మీద ఉన్నప్పుడు ఓన్లీ హీస్ 100% హ్యూమన్. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆయన 100% డివైన్, ఆయన మహిమ ఆయనకు వచ్చేసింది. అయితే ఆ హ్యుమానిటీ కూడా ఆయనకు ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. ఎంత గొప్పతనం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అంతగా తగ్గించుకున్నాడు. మహిమ వచ్చిన తర్వాత కూడా అంటున్నాడు, ప్రకటన గ్రంథం ఒక సంఘానికి లేఖ రాస్తూ, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని 4 సార్లు, నా దేవుని మందిరంలో, నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానని 4 సార్లు యేసుకే దేవుడైన తండ్రి అయిన దేవుడు, యావత్ విశ్వాసానికి సుప్రీం దేవుడు. కాకపోతే ఇంకేమవుతాడు ప్రియులారా? ఇంత మాత్రమే కాదు, 1-2 కొరింథీకి మనం ఇంకా ధ్యానం చేయట్లేదు, ఇంకా వద్దాం. ఇక్కడ పౌలు యొక్క స్పెషల్ పిటిషన్ ప్రేయర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదే చివరి మాటలో ఎఫీసీ కూడా చివరి మాటలు పరిశీలిద్దాం. ఎఫీసీ అంటే మనం 2 కొరింథీకి న్యాయం చేయాలంటే ఎంత సుదీర్ఘమైన చర్చ అవసరమా అంటే అవసరమే ప్రియులారా. ఎందుకంటే గత 1800 సంవత్సరాల నుంచి 2 కొరింథీ 13-14 ఒక అద్భుతమైన సాక్ష్యము త్రియేక దేవునికి అని చూపిస్తున్నారు. ఇప్పటికీ అదే వాదిస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు బ్రదరు విషయం చెప్పవచ్చు కదా, సుత్తి ఎందుకు అంటున్నారు కొంతమంది. సుత్తి కాదురా బాబు, మీకు తెలీదు, మీకు చరిత్ర తెలీదు, చంక చరిత్ర తెలీదు. నేను చదివాను, నాకు తెలుసు చంక చరిత్ర. నేను దేవుని పరిచయం చేస్తాను, దేవుని సేవకునిరా బాబు, మీరు తెలీదు, కామెంట్లు పెడుతూ ఉంటారు. మా పరిచయం అనకాపల్లిలో ఉన్నది, మా పరిచయం నాకంటూ ఒక సొంత పరిచయం ఉంది. పెద్ద మగా చర్చలు కాకపోయినా పరిచయం ఉంది. నేను పరిచయం చేస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. కాబట్టి సాధారణ విశ్వాసంగా మాటలు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసి చెబుతున్న విషయాలు ఇవి. పౌలు చివరి మాటలు, కొరింథీ మాటలు మనం పరిశీలించే ముందు ఆయన ఇంకా ఏమేమి మాటలు మాట్లాడారో చూద్దాం. ఎఫీసీ పత్రిక 1:17-19 చూద్దాం ప్రియులరా. ఎఫీసీ పత్రిక 1:17-19 స్పెషల్ ప్రేయర్ చేశాడు. ఏంటట? మరియు మీ మనోనేత్రాలను వెలిగింపనందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు ఉపయోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమైనది ఏంటో మీరు తెలుసుకోవాలని ఆయన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ?
తండ్రి గురించి మాట్లాడుతున్నాడు అంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపైన తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షం గల మనసును అనుగ్రహించినట్లు నేను వారి ప్రార్థనలు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన అన్నింటిలోకి అత్యంత లోతైన ఆత్మీయ మర్మము కలిగిన ప్రార్థన ఇదే ప్రియులారా. ఎఫెసీ పత్రిక ఈ సందర్భంలో పౌలు మోకరించి చేసిన కేవలం అప్పటి ఎఫెసీ సంఘం కోసం మాత్రమే కాదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని శోధిస్తున్న మీకు నాకు ప్రతి ఒక్కరికి ఈ దిక్కుసూచి లాంటిది. ఎందుకంటే అనేకులు ఈ వాక్యాన్ని పైపైన చదువుతూ అబద్ధ సిద్ధాంతాలు కొట్టుకుపోతుంటే పౌలు ఇక్కడ అస్సలు దేవుని గురించిన సత్యం తెలియాలంటే ఏం కావాలి అనే రహస్యాలు బయట పెడుతున్నాడు. చూడండి ఇక్కడ పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ముందు చూద్దాం. పౌలు ఇక్కడ ఎఫెసీయుల కొరకు ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమవుతుంది. మీరు కూడా చదవండి. కేవలం నేను చెప్పుకుని పోతే కంటే చదువుతూ మీరు వింటే వాక్యం బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతి దాన్ని స్లైడ్గా మీకు చూపించాల్సి వస్తుంది. పిక్చర్లు, బొమ్మలు, వాక్యాలు, వివరణ కూడా మీరు కూడా చదివి మీరు కూడా పరిశీలిస్తారని కేవలం మాటలు వినడమే కాదు. చూడండి, జ్ఞానమును ప్రత్యక్షం గల ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. పౌలు ఏమంటున్నాడు? దేవుని గురించి సత్యం కేవలం మనుషులు తెలివితేటలతోనో చర్చ్ కౌన్సిల్ రాసిన సిద్ధాంతాల వల్ల అర్థం కాదు. దాన్ని దేవునిలో నుండి వచ్చే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను కావాలి. ఆ ఆత్మ మనకు లభిస్తేనే లేఖనాలు ఉన్న అసలైన దైవిక మర్మాలు మనకు అర్థమవుతాయని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దేని గురించి ప్రార్థన చేస్తాం? మనోనేత్రాలు వెలిగించబడాలని, ఎన్లైటన్ కోసం. మనకు కంటికి కనిపించే భౌతిక నేత్రాలు మాత్రమే కాదు, హృదయాలకు సంబంధించిన ఆత్మీయ కన్నులు కూడా ఉన్నాయి. పాపం వల్ల లేదా మనుషులు తప్పుడు బోధల వల్ల కన్నులు చీకటిపోతే అవును. అందుకనే ఈ పౌలు స్పెషల్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. 2 కొరింథీ 13-14 చూపించి ఇదిగో ముగ్గురు త్రియేక దేవుళ్ళు కనపడుతున్నారు నాకు. త్రియేక దేవుడుగా ముగ్గురు, యేసుప్రభువు కనపడుతున్నాడు వేరుగా, ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు, పరిశుద్ధంగా ముగ్గురు కలిపి ఒక దేవుడు. కళ్ళు మూసుకుని చదువుతున్నారు, మనోనేత్రాలు మూసిపోయి పడ్డాయి, అది తెరవాలని ప్రార్థన చేస్తున్నాడు. కేవలం ఎఫెసీ సంఘం ఇప్పుడున్న వారికి కూడా పాపం వల్ల చూడండి ఆ మనోనేత్ర దేవుడు తన సత్యము వెలుగులో తెరవాలని ప్రభువులు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సరిపోయిన జ్ఞానం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలా మనోనేత్ర తెరవిచ్చినప్పుడు విశ్వాసులకు ఏం లభిస్తుంది? దేవుని గురించిన సంపూర్ణ ఖచ్చితమైన జ్ఞానము లభిస్తుందని పౌలు చెప్పు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దాకా పౌలు ఏమని ప్రార్థన చేసి చూసాం. అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడే అసలైన తిరుగులేని మర్మం ఉంది. ఎఫెసీ సంఘం వారికి అప్పటికే రక్షించబడ్డారు, విశ్వాసంలో ఉన్నారు. అయినా పౌలు వారి కోసం ఇంత పెద్ద ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క దేవుడైన తండ్రి ఎవరో వారికి పూర్తిగా అర్థం కావడానికి. పౌలు ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాడో అడ్రస్ చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడును మహిమా స్వరూపైన తండ్రియు అంటున్నాడు. చేత మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడును మహిమాసుడు తండ్రి అయిన అంటూ పౌలుకు తెలుసు విశ్వాసుడు క్రీస్తును రక్షకుడుగా నమ్మినప్పటికీ విశ్వంలో ఉన్న ఏకైక పరమదేవుడు సుప్రీం గాడ్ ఆ యేసుక్రీస్తుకు కూడా దేవుడు తండ్రి మాత్రమే అని సత్యం వారి మనసులో బలంగా నాటుకోవాలి. యేసుక్రీస్తు కంటే పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి అనే దైవిక పరిపాలన క్రమాన్ని వారి స్పష్టంగా తెలుసుకోవాలని పౌలు ఈ ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత ఉంది ప్రార్థన ప్రియులారు. కారణం రెండో కారణం, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు విలువ తీసుకోవడానికి. మనోనేత్రాలు వెలిగించబడితేనే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వల్ల కలిగిన నిరీక్షణ ఏంటో, ఆయన పరిశుద్ధుల్లో ఉంచిన మహిమ ఐశ్వర్యం ఏంటో, మరియు ఆయన చూపించే మహాశక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఊరికనే చదివితే అర్థం కావండి. ఆత్మీయ కన్నులు తెరవబడితే కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇంత వివరణ ఇచ్చాక ఈ ఫౌండేషన్ వేసుకోవాలి. అంటే ఫౌండేషన్ లేకే కదండి ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేద్దామండి. పౌలు ఇప్పుడు ముగ్గురు చెప్తున్నాడా? ముగ్గురిని ప్రస్తావిస్తున్నాడా? అక్కడ ఇద్దరిని ప్రస్తావిస్తున్నాడా? ఒకరిని ప్రస్తావిస్తున్నాడా? ఏంటి ఈ వచనం యొక్క మర్మం ఏంటి? ఇప్పుడు పరిశీలన చేద్దాం ప్రియులారా. ఈ వచనంలో పౌలు వాడిని బిరుదులు గమనించండి. ఫస్ట్ యేసుక్రీస్తును ప్రభువు అని అన్నాడు. లార్డ్ కెరియోస్ అని పదం వాడారు. ఇక్కడ దేవుడు గాడ్, ఇంగ్లీష్ హిబ్రూ గ్రీక్లో థియోస్ అంటారు. ఎలోహిం అని, ఎలోహా అని పదాలు అనే హోదాను కేవలం ఒక్కరికి మాత్రమే వాడాడు. గమనించాలి. అందుకనే ప్రభు అని యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. దేవుడని హోదాను ఒక్కరికి మాత్రం ఆయనే తండ్రి. కాబట్టి ఇక్కడ ముగ్గురు సమానమైన దేవుడు లేరు. ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అని రాశారు. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రత్యేక ఆరంభంలో స్పష్టంగా ఇద్దరు వ్యక్తులే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు ఉన్నారు. ఇద్దరు దైవ వ్యక్తులు మాత్రం, మూడో వ్యక్తి లేడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అని ఎందుకన్నారు? అసలు ఏంటి? ఆ కారణం ఏంటి?
అసలు ఈ రచన ఎందుకు రాశాడు? 3 పేర్లు. ప్రతి లేఖనం చివర ఎలా రాశాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక అని రాసి ముగించాడు ప్రతి లేఖనాలు. ఈ ఒక్క లేఖనాల్లోనే మాత్రం ఎక్సెప్షన్గా ఇలాగ రాయాల్సి వచ్చింది ప్రత్యేకంగా. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆ సంఘంలో ఉండే పరిస్థితులు బట్టి. కొరింథీ సంఘానికి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అది కాదు మర్మం, ఇప్పుడు మీకు తెలియజేస్తాను, ఎవరు తెలియజేసిన విషయాలు. ఆ కొరింథీ సంఘానికి ఎందుకు ఇలాగ ప్రత్యేకంగా రాయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు అవన్నీ దాని గురించి చూసే ముందు పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఫెలోషిప్ కొయినోనియా అనే పదం వాడారు అక్కడ. ఇప్పుడు గ్రామటికల్ రూల్స్ చూద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అంటే మూడో వ్యక్తి, తండ్రి కుమారుడు కాకుండా తండ్రికి కుమారునికి వేరుగా మూడో వ్యక్తియా కాదు. గ్రామర్ రూల్స్ చూద్దాం ప్రియులారా. గ్రీక్ ఆర్టికల్ తో అనే రహస్యాన్ని మనం పరిశీలించాడు. ఇక్కడ గమనించుదాం. ఫెలోషిప్ ఆఫ్ ది అని రాశారు కదా. చూడండి, ఇక్కడ గ్రీక్ భాషలో ఒక నామవాచనం ఏ లింగానికి చెందిందో దానికి ముందు వాడే నిశ్చయాత్మక విభక్తి ప్రయత్నం అంటే ఆర్టికల్ అంటారు. డెఫినెట్ ఆర్టికల్ అంటే మీకు అర్థమైన భాషలో చెప్తానండి. ఫ్రమ్ ద లార్డ్ జీసస్, ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నారు. ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద గాడ్ అని అన్నారు. ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నారు. ఆఫ్ ది అనే పదం తండ్రి కుమారుకి వాడినప్పుడు ఏమో డెఫినెట్ ఆర్టికల్ పురుషలింగంలో ఉంది. అదే పరిశుద్ధాత్మకి వాడినప్పుడు ఆఫ్ ది అనే పదం న్యూట్రల్ జెండర్లో ఉంది. మీరు పిక్చర్ చూపిస్తాను, జాగ్రత్త గమనించండి. అక్కడ పిక్చర్ గమనించండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సహవాసం అంటే మూడో వ్యక్తి కాదు. ఎందుకు కాదో గ్రామర్ మనకు అర్థం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దీని ముందు తావని ఉంది ఇక్కడ స్పష్టంగా. గ్రీకు వ్యాకరణ ప్రకారం ఇది మాస్కులిన్ అంటే పుల్లింగం, మరి సింగులర్ ఏకవచనం. ఎందుకంటే క్రీస్తు ఒక నిర్దిష్టమైన పురుష వ్యక్తి. తండ్రి అయిన దేవుడికి ముందు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అన్నాడు కదా, మన తండ్రి అయిన దేవుని ప్రేమ అన్నాడు కదా. అక్కడ మాత్రం ఇక్కడ గ్రామర్ ఏమనుందంటే తో అనే పదం మాస్కులిన్ పురులింగంలో ఉంది. ఆయన కూడా తండ్రి కూడా ఒక నిర్దిష్టమైన వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ ఇక్కడే అసలైన ట్విస్ట్. మీకు ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఆత్మను గ్రీకులో న్యూమా అంటారు, న్యూమోనాటోస్ అంటారు. దానికి ముందు ఉన్న ఆర్టికల్ జెండర్ నపుంసకలింగం, న్యూట్రల్ జెండర్ అంటారు. ఈ గ్రామర్ ఎవరు చెప్తాడండి? ఈ గ్రామర్ చెప్పరు, మీకు మాయ చేస్తాం, మోసం చేస్తారు. ఈ గ్రామర్ మీకు చెప్పరు కాబట్టి ఇలా మోసపోతున్నాం క్రైస్తవ సమాజం. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం మీకు పిక్చర్ కూడా చూపిస్తానండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. గ్రీకు వ్యాకరణం ప్రకారం ఒకవేళ పరిశుద్ధాత్మ కూడా తండ్రి కుమారు లాంటి ఒక స్వతంత్ర వ్యక్తి అయితే ఆ పౌలు అక్కడ స్పష్టంగా పుల్లింగ పదాన్ని మాస్కులిన్ పదాన్ని వాడాలి. అది ఏంటో ఆ మాస్కులిన్ పదం ఏంటో మీకు చూపిస్తాను, స్క్రీన్ షాట్ చేసి ఉన్నది మీకు చూపిస్తాను. కానీ పౌలు ఇక్కడ ఆత్మకి వాడినప్పుడు మాత్రం నపుంసకలింగం, జీవం లేని లేదా ఉనికి ఆకృతులు లేని ఒక వ్యక్తికి వాడలేని పదం అంటే ఆత్మ అనేది ఒక విడి వ్యక్తి కాదు, అది ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవము, శ్వాస మరియు శక్తి అని మనం గ్రహించాలి. ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను చూడండి ప్రియులారా. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ మీకు చూపిస్తాను. The joy of the Lord Jesus Christ and the love of the God and the community or communion of the Holy Spirit with all of you, amen అని అన్నప్పుడు ఇక్కడ పైన చదివారు, the grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit with you all అని ఉన్నప్పుడు ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్, అది మనకు అర్థం కావాలి ప్రియులారా. డెఫినెట్ ఆర్టికల్ ఈ పదం చూడండి, దేవుని ముందు, యేసుప్రభు వారి ముందు. ఇక్కడ పదం చూడండి, ఇక్కడ పదం చూడండి. నేను టిక్ పెట్టాను కదా, జాగ్రత్తగా పరిశీలించేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముందు ఆ ఆర్టికల్ వాడారు. అంటే ది అని ఎప్పుడైనా వాడామంటూ ఎక్స్క్లూజివ్ సెపరేట్ పర్సన్ అని ది అని పదం వాడామనుకోండి, అది మనం గమనించాలి. ఆఫ్ ది అనే పదం చూడండి కింద చూడండి. ద వర్డ్ థా ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ యాజ్ మార్క్డ్ సిమిలర్ బిలో. దిస్ ఫార్మ్ కేస్ ఈజ్ జెనిటివ్ విచ్ యూజువల్లీ ఇండికేట్స్ ఆఫ్. నెంబర్ ఈజ్ సింగిల్ అండ్ ఇట్స్ జెండర్ ఈజ్ మాస్కులిన్. ఇక్కడ 2 సార్లు మాస్కులిన్, అది గమనించండి. ఇక్కడ ఈ ఆఫ్ ఉంది కదా, ఈ జెండర్ మాస్కులిన్, ఇదేమో మాస్కులిన్.
కానీ ఇది ఉందా, ఇదేమో న్యూటర్. ఇది చూడండి, ఇక్కడ హాఫ్ ద హోలీ స్పిరిట్ అని ఉంది కదా, ఇక్కడ ఫాము జెండర్ ఏం రాజు, న్యూట్రల్ జెండర్ అన్నమాట. ఇక్కడ ఆఫ్ ది తండ్రికి యేసుక్రీస్తు వారికి మాట మ్యాస్కులిన్ ఫామ్లో ఉంది. అంటే 3 రకాలు ఉంటాయి, ప్రతి గ్రామర్లో 3 ఉంటాయి. అంటే మ్యాస్కులిన్, ఫెమినైన్, న్యూట్రల్. ఏది వాడారో మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ నిజంగా నేనేమంటానంటే ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉన్నప్పుడు ఆయన కూడా సెపరేట్ పర్సన్ అయి ఉంటే ఖచ్చితంగా అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఖచ్చితంగా మ్యాస్కులిన్ ఫార్ములా ఉండాలి. లేదు, ఒరిజినల్ గ్రీక్లో లేదు. ఇంత గ్రామర్ మీకు చెప్తున్నాను. ఇది ఒకటే మీకు ఏదో రుజువు చూపించి మొరడి కొట్టించాను అనుకోవట్లేదు. ఏది మాకు అర్థం కాలేదు, ఏదో మాయ చేస్తున్నామని కాదు. ఓకే ప్రియులరా, ఏం పర్వాలేదు. మనం జస్ట్ మీకు గ్రామర్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అయినా కూడా దీనికి వేరే రుజువు కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను ప్రియులరా. ఇక్కడ గమనించండి, ఒకే ఆత్మ ఇద్దరు దైవవ్యక్తుల అంతర్గత ఉనికిని, ఇంటర్చేంజబుల్ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది తండ్రి కుమారుని అనే ఇద్దరు వ్యక్తుల యొక్క అంతర్గత శ్వాస. కాబట్టి బైబిల్ అంతటా ఆత్మను ఒకే అర్థంతో మార్చి రాశారు. గ్రీకులో ఆత్మ అంటే ఒక ఉనికి, ఒకే ఒక ఉనికి. హెన్ అనే ఒక రాశారు. అదే వ్యక్తినైతే హీస్, ఇక్కడ కూడా గమనించండి, హీస్ అనే పదం వాడారు, పురుషు వ్యక్తి. ఇది కూడా గ్రామర్ మీకు అర్థం కాదు. హెన్ హీస్ అనే పదం వాడారు. ఉదాహరణకి ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఇక్కడ వాడబడిన పదం హీస్. నేను నా తండ్రి ఒక్కటై ఉన్నామన్న, ఒక్కటై అన్నప్పుడు మాత్రం ఒక్కడే. డే అనే పదం అన్నప్పుడు వ్యక్తి గురించి మాట్లాడు. ఒక్కటే అన్నప్పుడు చాలా వస్తువు గురించి అనేక మంది కలిపి ఒకటి అన్నట్టు ఉన్నప్పుడు హెన్ అని పదం వాడతారు. చూడండి, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు ఏకం అంటే వన్ అని ఉంది. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అన్నప్పుడు ఒకడే అంటే ఇద్దరు కలిపి ఒక వ్యక్తి అని కాదు. అక్కడ వాడబడిన పదం హెన్న. అదే వన్ లార్డ్ జీసస్ అన్నాం అనుకోండి, వన్ అన్నప్పుడు హెన్ అనే పదం వాడరు, హీస్ అనే పదం వాడతారు. ఈజ్ ఎ పర్సన్. సో యూ నీడ్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ద హెన్ అండ్ హీస్. ఆ పదాలకు మధ్య డిస్టింక్షన్ చేయాలి. ఆత్మ ఒక్కడే అని లేదు, ఆత్మ ఒక్కటే. కానీ అది తండ్రిది మరి కుమారుడు. ఎందుకంటే కుమారుడు తండ్రిలో నుండి జన్మించాడు కాబట్టి తండ్రి శ్వాసే కుమారుని శ్వాస కూడా అయ్యింది. ఇది గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు బయటపెట్టి అంతిమ రహస్యం మీరు కోట్ చేసిన చూడండి, మీరు గమనించండి. మనం ఏదైతే కోట్ చేసామో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మర్మాన్ని ఇక్కడ స్పీల్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఏమనుందండి, మేము వాని యొద్దకు వచ్చి వాని ఎవడైనా వాక్యం గైకుంటే, ఇక్కడ గమనించండి, హైలైట్ చేశాను. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఇక్కడ యేసు నేను తండ్రి ఇద్దరం వచ్చి మీలో ఉంటామని మేము అనే బహువచనాన్ని వాడారు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనేది ఒక విడిగా మూడో వ్యక్తి అయితే యేసు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీలో ఉంటాడు అని చెప్పాలి. కానీ ఆయన మేము తండ్రి కుమారుడు వస్తామని చెప్పారు. ఆ ఇద్దరు వ్యక్తులు మన హృదయానికి ఎలా వస్తారు? ఉదాహరణకి మీకు అర్థమైన భాషలో యేసుప్రభు వారు ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఎవడైనా ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారి మధ్యకి నేను వస్తానని చెప్పాడు. అంటే యేసుప్రభు వారు ఎలాగ వస్తాడు? ఒక వ్యక్తి ప్రతి చోట చాలా చోట్ల మనిషిగా ఉన్నప్పుడైతే ఒక చోట ఉండగలడు ఆయన. ఇప్పుడు ప్రపంచంలో అనేకమైన సంఘాలు ఒకేసారి ఆరాధన చేస్తుంటే ప్రతి చోట యేసుప్రభు వారు ఉండగలరు. ఎలాగ అసాధ్యం? అది మనిషికి ఉంటే సాధ్యం కాదు. యేసుప్రభు వారు ఒక దగ్గర ఉన్నారంటే ఇంకో దగ్గర లేరన్నా కాదు, అలాగ అనడానికి లేదు. ఒకవేళ యేసుప్రభు వారు ఇప్పుడు 1,00,000 చర్చిలు ఒకేసారి ఆరాధన జరుగుతుంది వేరే చోట్ల, 1,00,000 చోట్ల ఆయన ఉండగలడు. అలాగని చెప్పి ఆయన పైన సీటు ఖాళీ అయిపోయిందా, కుడిపార్శ్వన ఉండకుండా ఉన్నాడా? అక్కడ ఉన్నాడు వ్యక్తిగా, ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. చూసారా? మీకు అర్థంగా, ఆత్మ అంటే ఈజ్ నాట్ ఎ సెపరేట్ పర్సన్. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ప్రియులరా, లాజర్ చనిపోయినప్పుడు అంటే తర్వాత ఆయన 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత కావాలని ఉద్దేశంతో వచ్చిన తర్వాత మరియ గట్ట ఏడుస్తున్నప్పుడు ఆయన తన ఆత్మలో వేదన పడ్డాడని ఆ మాటలు కనపడతాయి. ఇప్పుడు యేసుప్రభు వారు వేరు, ఆత్మ వేరే. ఆత్మలో వేదన పడడం అంటే సాక్షాత్తు యేసుప్రభు వారే వేదన పడినట్టు. కాబట్టి ఆత్మ ఈజ్ నాట్ ఎ సెపరేట్ పర్సన్. మీరు మీ ఆత్మ సెపరేట్ పర్సన్ కాదు కదా. కాబట్టి వంచి చూడండి, ఇక్కడ పిక్చర్ చూడండి ప్రియులరా. అంటే పరిశుద్ధాత్మ సహవాసాన్ని పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
ఇక్కడ ఇది త్రిత్వం డయాగ్రామ్ ప్రియులరా, మీరు గమనించండి. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇక్కడ ఏం చెప్తుంది? దేవుడు మధ్యలో ఒక్కడనే అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ముగ్గురు దేవుడు కాదు, ఒక దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంత చెప్తూనే సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. అంటే త్రిత్వవాద చర్చిలో ఒక ప్రసిద్ధమైన డయాగ్రామ్ చూపించారు. తండ్రి వేరు, కుమారుడు దేవుడు, ఆత్మదేవుడు. ఆయన ముగ్గురు ఒకటి కాదు. మళ్ళీ తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, ఆత్మదేవుడే. కానీ తండ్రి కుమారుడు కాదు, కుమారుడు ఆత్మ కాదు, ఆత్మ తండ్రి కాదు. ఈ ముగ్గురిని ఒక్కొక్కరిని సంబంధం లేని వ్యక్తులుగా గీసి చూపిస్తారు. ఇప్పుడు ఎంతమంది దేవుడు ఉన్నారండి ఈ పిక్చర్లో? తండ్రి దేవుడే, ఈయన దేవుడే, ఆయన దేవుడే. కానీ ముగ్గురు ఒకరు కాదు, వేరు వేరు వ్యక్తులు, కానీ ఒక దేవుడే. ఇదంతా మిస్టరీ, బ్యాబిలోను బోధ అండి ఇదంతా. ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను ఇదంతా తప్పు. తండ్రి పరిశుద్ధాత్మ కాదంట, యేసుప్రభువు పరిశుద్ధాత్మ కాదంట, పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు కాదంట. ఈ పిక్చర్లో చూడండి. కానీ బైబిల్ చట్టప్రకారం అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:45 రాసిన ఆ తిరుగులేని వాక్యాన్ని వారి డయాగ్రామ్ ముక్కలు చేస్తుంది. చూడండి ఎలాగా. మొదటి మనుష్యుడైన ఆదాము జీవించిన ప్రాణి అయిన ఉంది. కడపటి ఆదాము జీవింపజే ఆత్మ అయ్యను. ఇంత స్పష్టంగా క్రీస్తే ఆత్మ అయ్యాడని రాయబడి ఉంటే వారు మాత్రం డయాగ్రామ్ ఎలా గీస్తారండి? ఇక్కడ కింద చూడండి, కుమారుడు ఆత్మ కాదు. ఇక్కడ ఏమనుంది? కడపటి ఆదామే మన జీవింపజేయ ఆత్మ అయ్యాడు. మనం జీవింపజేసే ఆత్మ ఎవరండి? సాక్షాత్ యేసుప్రభువు. గ్రీకు మూలపాఠంలో ఇక్కడ న్యూమా అనే పదాన్ని వాడారు. అంటే జీవాన్ని ఇచ్చే ఆత్మని అర్థం. మొదట ఆదాం మట్టితో చేయబడి కేవలం ఒక జీవించే ప్రాణిగా అయితే మిగిలిపోయాడు. కానీ రెండవ ఆదాం పునరుద్ధానమైన తర్వాత పరలోక మహిమలో జీవించే ఆత్మగా మారిపోయాడు. కానీ మరి పౌలు ఏమో క్రీస్తు ఆత్మ అయ్యాడని చెప్తుంటుంటే త్రిత్వవాదులు మాత్రం చార్టుల్లో పిక్చర్లో కుమారుడు ఆత్మగాడు అని గీస్తారంటే వీరు పౌలు బోధను నమ్ముతారా లేక వారి నైసియా కౌన్సిల్ తత్వశాస్త్రం నమ్ముతారా? స్పష్టంగా వాక్య వలన జరుగుతుందండి. ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొరింథీయుల 2వ పత్రిక 3:17 పౌలు గారు అంతిమ చెక్మేట్ చూడండి. పౌలు కేవలం ఒక చోటే కాదు, అదే కొరింథీలో రాసిన అదే 2 కొరింథీ ఆత్మ పరిశుద్ధాత్మ సహవాసం అంటే మనం అధిక ధ్యానం చేస్తున్నాం, వేరే వ్యక్తి కాదండి. 2వ పత్రికలో ఇంకా ఓపెన్గా రాసేసారు చూడండి. ప్రభువే ఆ ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఇక్కడ గ్రీకులో ఆ ప్రభువే ఆత్మని ఉన్నది. చూడండి ఇక్కడ త్రిత్వవాద డయాగ్రామ్ని వచనంలో పక్కన పెడితే, మీరు పక్కన ఉన్న డయాగ్రామ్ పక్కన పెడితే డయాగ్రామ్ ఎంత అబద్ధమో తేలిపోతుంది. బైబిల్ చాలా మహింపరచబడిన యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో భౌతిక మాంసం లేడు. ఆయన తన తండ్రిలాగా ఆత్మస్వరూపిగా మారిపోయాడు. ఎందుకంటే ఆయనకి మహిమ శరీరం ఉన్నప్పటికీ కూడా త్రిత్వవాదు చూపించే డయాగ్రామ్ బైబిల్ నుండి వచ్చింది కాదు. నిజంగా ఇది క్రీస్తు శకం 4-10వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తులు సృష్టించిన తత్వశాస్త్ర చిత్రం. బైబిల్ ఎక్కడ తండ్రి కుమార్ ఆత్మ 3 విడివిడి ముక్కలుగా కట్ చేసి చూడదు. ఆత్మ ఎప్పుడూ తండ్రి లోపల ఉండే శ్వాస. ఆత్మనే తండ్రి తన కుమారునికి సంపూర్ణంగా ఇచ్చాడు. కాబట్టే చూడండి, ఉదాహరణకి ఒక లేఖ రాస్తే ప్రభు యేసుక్రీస్తు ఏమంటారండి? దేవుని 7 ఆత్మలు చెప్పు అని సంగతులు ఏమనగా అంటాడు. ఆల్రెడీ ఆయన మహిమ ఆయనకు వచ్చేస్తే మళ్ళీ తండ్రి యొక్క 7 ఆత్మలు ఈయన కలిగి ఉండవు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? తండ్రి ఎప్పుడు మూలం. ప్రియులారా, దేవుడు 7 ఆత్మలు అంటే 7 వ్యక్తులు కూర్చున్నారని కాదు. దేవుడి యొక్క సర్వసంపూర్ణత, తండ్రి యొక్క సర్వసంపూర్ణత తన యందు నివసించుతున్నది ఆత్మగా, పరిశుద్ధ ఆత్మగా. దేవుని 7 ఆత్మలు అంటే అందుకనే పౌలు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి మీ వద్దకు వస్తున్నానని చెప్పాడు. ప్రియులారా, యేసుప్రభు వారే వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటి? దీనిలో గ్రీకులో కొయినోనియా అనే పదం, ఈ తెలుగులో కొయినోనియా అనే పదం వాడారు. అంటే అర్థం ఏంటి? ఆత్మ అనే ఒక 3వ వ్యక్తితో మనం విడిగా ఫ్రెండ్షిప్ చేయడం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరం ఒకరితో ఒకరు పంచుకునే పవిత్రమైన ఐక్యత లేదా భాగస్వాక్యం అనే పదాన్ని ఇక్కడ పౌలు వాడాడు. ప్రియులారా, ఇది గమనించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇంకా మీకు క్లారిటీ చెప్పలేదు బ్రదర్ అంటారు. నిజమే, పరిశుద్ధాత్మ సహవాసం అంటే 3వ వ్యక్తితో సహవాసం కాదు, ఫ్రెండ్షిప్ కాదు. ఇది చూడండి, ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు ద ఫాదర్ అండ్ ద సన్. చూడండి ఇక్కడ వచనాలు పౌలు రాసిన ఈ ఆత్మ సత్యాన్ని అంటే ఏంటో అపోస్తలుడైన యోహాను 1:3లో పూర్తిగా క్లారిటీగా ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:18 కూడా మీరు చదవచ్చు. మన సహవాసం అయితే ఎవరో పరిశుద్ధాత్మ సహవాసం ఉంది కదా అక్కడ. 2 కొరింథీ 13 పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఎవరితో సహవాసం? మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడు
అంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడండి. మెటఫోరికల్ సన్, ఆయన లిటరల్ సన్ కాదు అని పిచ్చి బోధలు చేసి సంఘాన్ని చెడగొడుతున్నారు కూడా ఉన్నది. విశ్వంలో మనకు విడిగా సహవాసం చేయడానికి పరిశుద్ధాత్ముడని మూడో వ్యక్తి లేనేలేడు. పరిశుద్ధాత్మ అనే దైవిక మాధ్యమం ద్వారా మనం ఎవరితో సహవాసం కలుగుతుంది? సాక్షాత్తు ఇద్దరు దైవవ్యక్తులతో కలుగుతుంది. ఆ తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మాత్రమే మనకి అల్టిమేట్ సహవాసం కలుగుతుంది. దేవుని ఆత్మ అనేది ఒక మీడియం, మాధ్యమం ప్రియులారా. ఆత్మ అనేది ఆ ఇద్దరు దైవ ఉనికికి మన దగ్గర మోసుకొని వచ్చే శ్వాస. ఇద్దరు వ్యక్తులను దేవుడు మరియు కుమారుడు ఎరగడమే నిత్యం. అందుకనే ఏం చెప్పాడండి యేసుప్రభు వారు? ఎంతమందిని ఎరిగితే నిత్యజీవం? ముగ్గురు వ్యక్తులు, ఒక దేవుడు, ముగ్గురు దైవ వ్యక్తులు. నమ్మపోతే రక్షణ లేదంటారు కదా, దాని పూర్తి ఆపోజిట్లో యేసుప్రభు చెప్తున్నాడు. ఒకే ఒక సత్యదేవుడు. యేసుప్రభు వారు భూమి మీద అన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత కాదు. ఆల్రెడీ చూపించాం. ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క దేవుడని పౌలు రాశాడు. అందుకని ఎంతమందిని నిజంగా చెప్తున్నాను, యేసుప్రభు వారు పరలోక ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని ఎరగడం అంటే కేవలం ఈయన తండ్రి ఈయన కుమారుడు తెలుసుకుంటే పరలోకం వెళ్ళం, నిత్యజీవం రాదు. ఇక్కడ ఎరగడం అంటే ఒక క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అని అర్థం. అంతేగాని నోటి మాటతో విశ్వాసం ఉంచాను, యేసుప్రభు వారు దేవుడు కుమారుడు, దేవుడిని నమ్మేశానంటే అది కాదు, నిత్యజీవం రాదు. యేసుక్రీస్తు వారికి లోపడాలి, తన తండ్రికి లోపడాలి. ఇక్కడ ఎంతమందితో సహవాసం చేయాలంట? మనం ఎంతమందితో ఎరిగితే మనం నిత్యజీవం వస్తుంది. మరి ఇక్కడ యేసుప్రభు మర్చిపోయారండి పరిశుద్ధాత్మ దేవుడిని. ముగ్గురిని ఎరగడమే నిత్యజీవం అనాలి కదండి. ఒక దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. అంటే నైవాంఛం చేసుకుంటున్నారు. యేసుప్రభు వారు డైరెక్ట్గా యేసుప్రభు వారే దేవుడు ఒక్కడే, నువ్వు ఒక్కడవే తండ్రి, సత్యదేవుడివి, నువ్వు పంపించిన అద్వితీయ కుమారుడు నన్ను ఎరగడమే నిత్యజీవం, అసలు నువ్వు మూలం, నేను మాధ్యము, మన ఇద్దరిని ఎరగడమే నిత్యజీవం అంటున్నాడు. ఇంత సీరియస్ మ్యాటర్లో నిత్యజీవం గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఇదే కదా పిక్చర్. నిజమే, అద్వితీయ ఒకే ఒక్క సత్యదేవుడు, నిన్ను ఒక వ్యక్తి, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగడమే నిత్యజీవం, ఎరగడమే నిత్యం. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడ రాశాను. ట్రినిటీ ఏం చెప్తుంది? వన్ గాడ్. ఇక్కడ పిక్చర్ నేను నా సొంత మాటలు కాదు. వన్ గాడ్, 3 persons, నాట్ 3 gods అట. అబ్బో 3 gods అని చెప్తూనే వన్ గాడ్ అంటున్నాం. మహా తెలుగు మీరు గాడ్ ది ఫాదర్ అని ఉంది, బైబిల్లో ఉంది. గాడ్ ది సన్, గాడ్ ద స్పిరిట్ అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. నైనా ఒక దేవుడు ఎవరు? తత్వబోధం ప్రకారం దేవుడు ఒక్కడే, ముగ్గురు దైవ వ్యక్తులు సత్యమైతే తండ్రికి కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ దేవుడు అనే మూడో వ్యక్తి నిజంగా ఉంటే ఆయన కూడా ఎరగడమే నిత్యజీవం అనాలి కదా, ఆయనను కూడా. మరి యేసు ఏంటి మర్చిపోయాడా? లేదు, అసలు మూడో వ్యక్తి ఉంటే కదా యేసు చెప్పడానికి. పై వచనంలో ఎంతమందిని ఎరిగితే నిత్యం. నేను చెప్తున్నాను, త్రిత్వం ఒక చీకటి బోధ అండి. అది అబద్ధ బోధ. చూపించండి నాకు. ఇంత క్లారిటీగా వచనాలు ఉన్నాయి. మీరు ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా తన ఉనికి కలిగి ఉన్నాడని రెఫరెన్స్ చూపించాను. చాలామంది అత్యంత తెలివిగా త్రిత్వం అనే పదం లేదండి, అయితే దాని భావం ఉంది, ముగ్గురు కలిపి ఒక దేవుడుగా అన్న భావం ఉంది. ఎక్కడ చూపి నాకు చూపించండి ప్రియులారా. అడగండి మీరు ఎవరైనా. అంటే కొంచెం ఆలోచన చేయండి. ఎంతమందిని ఎరిగితే యేసుప్రభు వారి మాటే నేను నమ్ముతా. ఈ ఎవరో చర్చ్ క్రీడ్స్, ఎర్లీ క్రీడ్స్, అవి ఎంత దుర్మార్గమైన క్రీడ్సో నేను తర్వాత వీడియో చేస్తాను, సంఘ చరిత్ర చెప్తాను. ఆ చీకటి చరిత్ర ఎంత దుర్మార్గం. ఈ త్రిత్వాన్ని నమ్మలేనందుకు జనాలు చంపారు. ఈ సాతాన్ నుంచి వచ్చిన బోధ అనడానికి రుజువు ఏంటి? ఇది నిజంగా ఈ దేవుని యొద్ద నుంచి వచ్చే బోధ అయితే, ముగ్గురు కలిపి ఒక దేవుడు అయితే, ఈ బోధ నిజమై ఉంటే దీనికి సమాధానం ఉంటుంది. దేవుడి దగ్గర వచ్చిన ఈ బోధ నమ్మకపోతే చంపేస్తారా మీరు? నమ్మలేదు ఉన్న వాళ్ళని అందరిని చంపేసామంటే ఇది ఎంత భయంకర చీకటి బోధ మీకు అర్థం కావట్లేదు పిల్లలు. సంఘ చరిత్ర మీకు చెప్తాను తర్వాత, రెడీగా ఉండండి. ఇక్కడ కూడా మీరు ఇది వచనాల్లో క్లూ జరుగుతుంది. లోకా 10:22 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉంది. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప మరెవ్వడికి తెలియదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియాలి కదా. తండ్రి ఎవడో కుమారుడికి ఆయన బయలుపరచను ఉద్దేశించేవాడు తప్ప మరి ఎవడును ఎరగడలేదు. మరి తండ్రి ఎవరో కుమారుడికి తెలియాలి, పరిశుద్ధాత్మ దేవునికి తెలియాలి కదా. మరి ఒక్కడికే తెలుసా అంటారేంటి? కాబట్టి నేనేమంటానంటే
తండ్రి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నిజమే, ఆయన ఒక వ్యక్తి కాబట్టి, ఆయన మాధ్యమం కాబట్టి ఆయన కృప అని రాయబడింది. దేవుని ప్రేమ, దేవుడు తన సొంత కొడుకుని ఇచ్చాడు కాబట్టి దేవుని ప్రేమ అన్న. పరిశుద్ధాత్మ సహవాసం అంటే వారిద్దరూ కలిసి ఆత్మగా ఉంటారు. ఇప్పుడు యేసుప్రభువు వారు తండ్రి కుడిపార్శ్వన ఉండగలడు, ప్రతి చోట ఒకేసారి అన్ని సంఘాల్లో ప్రార్థన చేసుకుంటే ఉండగలడు. ఎలాగుంటాడు? వ్యక్తిగా, అంటే వ్యక్తి ఎలాగుంటాడు? ఆత్మగా ఉండగలడు ఒకేసారి. కాబట్టి ఇప్పుడు అన్ని ఆత్మలుగా ఉంటాడు కాబట్టి ఇన్ని వేల వ్యక్తులు అని చెప్తామా? తప్పు కదండి. అందుకనే ఓమ్ని ప్రెజెన్స్ ఉంది, దేవుడికి ఉంది, ఆయన కుమారుడికి ఓమ్ని ప్రెజెన్స్ ఉంది. ఓమ్ని ప్రెజెంట్ అంటారు దాన్ని. ఆ ఒక్కరికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది, మరి విశ్వంలో ఎవరికీ లేదు. కాబట్టి ఆత్మ అన్న చెప్పి ప్రతిసారి ఆత్మ వ్యక్తి కాదండి. ఆత్మ అంటే సాక్షాత్తు దేవుని ప్రసన్నత, సాక్షాత్తు తండ్రి మరియు కుమారుడే ఉన్నట్టు. నేనేమి గాలి మాటలు చెప్పట్లేదు పిల్లలు. ఆత్మ అంటే సాక్షాత్తు తండ్రి పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుప్రభు నేను ఈ మధ్యన ఉంటానంటే మనం ఆత్మను కలిగి ఉంటే సాక్షాత్తు యేసుప్రభు అని కలిగి ఉన్నట్టు. కాబట్టి ఆత్మే సెపరేట్గా వ్యక్తి కాదండి. ఇప్పుడు మీకు సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అసలైన చక్కని ఆత్మీయ పాఠాలు మీకు నేర్పించాలనుకుంటున్నాను. పౌలు మనం చూసాము, మనం అన్నీ పరిశీలిద్దాం. అసలు ఎందుకు అలా రచన చేశాడో మీకు చెప్తాను. ఇప్పుడు అసలైన రీజన్స్ ఎందుకు కొరింథీ పత్రిక ప్రత్యేకంగా రాశాడు. ఆయన పత్రిక ఆరంభాల్లో తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలగాలని ఆరంభవచనం అన్నీ అలాగే రాశాడు. కేవలం 2 కొరింథీ తప్పించి మిగతా అన్ని చోట్ల క్లోజింగ్ బ్లెస్సింగ్స్ అన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడైండును గాక అని క్లోజింగ్ బ్లెస్సింగ్స్తో పత్రికను ముగించాడు. కేవలం 2 కొరింథీలో మాత్రమే యూనిక్గా ఎందుకు అడ్రస్ చేయాల్సి వచ్చింది? 3 అన్నట్టుగా కన్ఫ్యూజ్ చేసినట్టుగా పౌలు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, అసలైన బలమైన ఇప్పుడు అసలైన మీకు మీట్ దొరుకుతుంది. బలమైన ఆహారం దొరుకుతుంది. పౌలు తన మిగతా పత్రికలు ఎక్కడా వాయకుండా కేవలం కొరింథీకి 2వ పత్రికలో మాత్రం పరిశుద్ధాత్మ సహవాసం ఎందుకు ప్రత్యేకంగా రాయాల్సి వచ్చింది? దానికి అద్భుతమైన చారిత్రాత్మక ఆత్మీయ మరి సంఘపరమైన ఒక ప్రత్యేక కారణం ఉంది. కొరింథీ సంఘం యొక్క అప్పటి పరిస్థితి బట్టి పౌలు ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది తప్ప త్రిత్వ సిద్ధాంతానికి పరిచయం చేయడానికో ప్రకటించడానికో నిరూపించడానికో కాదు. మిగతా చోట్లన్నీ అలా ముగించలేదు. ఆ ప్రత్యేక కారణం ఏంటో 3 కారణాలు మనం చూద్దాం ఫాస్ట్గా. కొరింథీ సంఘములో ఉన్న భయంకరమైన పక్షపాతాలు, కులతత్వాలు, డివిజన్స్ వచ్చాయి. పౌలు రాసిన పత్తి అన్నింటిలోనే అత్యంత ఘోరమైన గొడవలు, గ్రూపు రాజకీయాలు ఉన్న సంఘం ఏదైనా ఉందంటే అది కొరింథీ సంఘం. అక్కడ విశ్వాసులు ఒకరినొకరు అసహించుకుంటూ గ్రూపులుగా విడిపోయారు. చూడండి 1 కొరింథీ ఒకటి సాక్ష్యం చూద్దాం. అదే కొరింథీలో అక్కడ విశ్వాసులు ఏమన్నారంటే, నేను పౌలు వాడిని, అపోలో వాడిని, నేను కేఫా వాడిని, నేను క్రీస్తు వాడిని కొట్టుకునేవారు. సంఘం ముక్కలు అయిపోయేది. ఒకరితో ఒకరు ఐక్యత లేదు. కాబట్టి సహవాసం అనేది ఎందుకు పౌలు పరిశుద్ధాత్మ సహవాసం రాశాడు. ఐక్యత సహవాసం అనేది చెరగొట్టేశారు, పోయింది. ఈ కొరింథీ పంచుకునే గుణం లేదు, సహవాసమే లేదు. అప్పుడు ఏమైంది చూడండి. పౌలు ఉద్దేశం ఏంటి? ఎలాంటి భయంకరమైన గ్రూప్ రాజకీయాల్లో ఉన్న సంఘానికి పత్రిక ముగిస్తూ పౌలు ఏమన్నాడంటే, సహోదరులారా, మీరు పౌలు గ్రూపు, అపోలో గ్రూపు అని విడిపోకండి. మనమందరంలో ఉన్న పరిశుద్ధాత్మ ఒక్కడే కాదు, ఒక్కటే ఆత్మ. ఆ ఒక్క ఆత్మే మనల్ని ఒక శరీరంగా కలుపుతుంది. కాబట్టి ఆత్మ ద్వారా మనం కలిగే పవిత్రమైన ఐక్యత లేదా భాగస్వామి కొయినోనియా ఫెలోషిప్ మధ్య ఉండాలని వారి ఐక్యత కోసం ఆ పదాన్ని వాడాడు తప్ప త్రిత్వాన్ని నిరూపించడానికి కాదు. ప్రియులారా, ఈ తేడాను గమనించాను. 2వ కారణం చూస్తే ప్రత్యేకంగా ఎందుకు రాయాల్సి ఉంచండి. గ్రీక్ పదం కైనోనియా అనే పదం అసలైన అర్థం. త్రిత్వవాద ఆత్మ సహవాసం అనగానే ఆత్మ అంటే 3వ వ్యక్తిని ఫ్రెండ్షిప్ చేయడం, అంటే సహవాసం చేయడం అంటారు. కానీ దాని అర్థం ద ఆబ్జెక్ట్ ఏంటి? ఒక వ్యక్తితో సహవాసం, ఫెలోషిప్ విత్ సమ్మన్, ద జాయింట్ పార్టిసిపేట్ షేరింగ్, ఒకరి ద్వారా మనం అందరం పంచుకునే ఉమ్మడి భాగస్వామాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఇక్కడ 2వ అర్థంలో వాడాడు తప్ప మొదటి అర్థంలో కాదు. ఆబ్జెక్ట్ ఒక వ్యక్తితో సహవాసం గురించి కాదు, ఒకరి ద్వారా మనం అందరం పంచుకునే ఉమ్మడి భాగస్వామిని ఫెలోషిప్. చూడండి, పరిశుద్ధాత్మ అనే ఒక దైవిక శక్తి ద్వారా విశ్వాసులు మనందరం ఒకరితో ఒకరు ఉమ్మడి ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు తప్ప మరే కారణం కాదు. ప్రియులరా, మరి మిగతా పత్రికల్లో పౌలు ఎందుకు అలా రాయలేదు? ఎందుకంటే మిగతా పత్రికలు అలా రాయలేదు. మిగతా పత్రికలు క్లోజింగ్ అలా రాయలేదు. యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక అని రాశాడు. ఎందుకంటే మిగతా సంఘాల్లో ఉదాహరణకి ఫిలిప్పీ, ఫెసలోనిక, కొరింథీ సంఘాలు ఉన్నంత భయంకర గ్రూప్ రాజకీయాల పక్షపాతులు అక్కడ విశ్వాసులు ఆల్రెడీ ప్రేమతో కలిసి ఉన్నట్టున్నారు. ఎక్కడైతే ఐక్యత దెబ్బతింటుందో అక్కడే కదా ఐక్యత గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎస్,
కొరింథీయుల ఐక్యత సున్నా కాబట్టే ఇక పౌలు వారికి సరిచేయడానికి ఆ పత్రిక ముగింపుల ద్వారా ఒక్క ఆత్మ ద్వారా కలిగే ఐక్యతను మీ అందరికి కలుగుగా కానీ ప్రత్యేకంగా ప్రార్థించారు తప్ప మరే కారణం కాదు ప్రియులారా, ఇది గమనించాలి. ఇప్పుడు మీకు మాకు సందేహం ఉండిపోద్ది, ఎవరు మీకు చెప్పుండరు మరి ఎందుకు పౌలు ఆరంభ పత్రికలో ప్రభు అయిన దేవుని నుండి అని ఫస్ట్ రాశాడు, దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని మన కృపా సంబంధం రాశాడు. మరి మిగతా చోట్ల కేవలం యేసుక్రీస్తు కృప మీకు తోడైండు కానీ మా ముగించాడు. కేవలం కొరింథీ పత్రికలో పౌలు యేసుక్రీస్తు వారి కృపాన్ని మొదట ఎందుకు రాశాడు? మాట అన్ని వచనాలు తండ్రిని ముందు పెట్టాడు. ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్లో చూస్తే తండ్రిని దేవుని ప్రేమను మధ్యలో పెట్టాడు, పరిశుద్ధాత్మను చివరిలో పెట్టాడు. ఏంటి ఆర్డర్ ఆఫ్ ఏంటి? మనం జాగ్రత్తగా పరిస్థితి ఒక మర్మం మనకు అర్థమవుతుంది. వరల్డ్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. పత్రిక ముగింపుల్లో కేవలం యేసుక్రీస్తు కృప అని మాత్రం ఎందుకు ముగించాడు? మిగతా చోట్ల చూద్దాం. ఫస్ట్ బైబిల్ రాజ్యాంగం ప్రకారం సమస్త ఆశీర్వాదాలకు, జీవానికి, రక్షణకు అసలైన మూలకర్త తండ్రి అయిన దేవుడే. మరి యేసుక్రీస్తు దేవుని కృప అని అనొచ్చు కదా పౌలు. ఈ అన్ని పత్రికలు పైన కనబడుతున్న దాంట్లో కేవలం యేసుక్రీస్తు కృప ఎందుకు రాశాడంటే దేవుని కృప లేదా? కాదు, అలా కాదు, దానికి ఒక రీజన్ ఉంది. చూడండి, ఇక్కడ రీజన్ చదవండి. కానీ ఆ తండ్రి తన సంపాదన అంతటిని, కృప అంతటిని విశ్వాసులై మనకు అందించడానికి నియమించిన ఏకైక అధికారిక మార్గం, ఆథరైజ్డ్ ఛానల్ ఎవరండి? యేసుక్రీస్తు. తండ్రిలో నుండి వచ్చి కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహం లభించింది. కృపయు సమాధానం కుమారుని ద్వారా కలిగింది అని యోహాను చెప్తున్నాడు. 1 కొరింథీ యేసుక్రీస్తు ద్వారా మీకు తన కృపను ప్రసాదించిన దేవునికి అన్నది. కృప దేవునికి కూడా ఉందండి, దేవునికి కృప లేదని కాదు. పౌలు ముగించింది చూడండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, పౌలు యేసుక్రీస్తు కృప అంటే దేవుని కృప లేదని కాదు. అక్కడ చూడండి, 1 కొరింథీ కూడా రాశాడు 1:4 యేసుక్రీస్తు ద్వారా అంటే ఆయన మాధ్యమం. అందుకనే యోహాను 1 యోహాను 17లో ఆయన ద్వారా, ఛానల్ ద్వారా అనే పదం ప్రసాదించిన దేవునికి అని చక్కగా రాసే ప్రయత్నం చేశాడు కదా. అలాగే 2 కొరింథీలో ఎందుకు మరి ముందు యేసుక్రీస్తు తర్వాత దేవుడు అని ఆర్డర్, తర్వాత పరిశుద్ధాత్మ సహవాసాన్ని రాశాడు? సాధారణంగా తిత్తవాదులు ముగ్గురు సమానమని నిరూపించడానికి ఈ వచనాన్ని చూపిస్తారు. కానీ ఇక్కడ ఆర్డర్ మారడం వెనక ఒక పెద్ద ఆత్మీయ రహస్యం ఉంది. మనకు దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఎలా దొరుకుతుంది? ఆ రక్షణ ప్రయాణ క్రమాన్ని పౌలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక పాప నేరుగా సుప్రీం దేవునికి దగ్గరికి వెళ్ళలేడు. మొదట మనకి ఏం కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కావాలి. ఆ కృప ద్వారానే మనకు మన పాపాలు క్షమించబడతాయి. అప్పుడు యేసుక్రీస్తు కృప ద్వారా మనల్ని కడిగిన తర్వాత మనం తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకనే తండ్రి దేవుని ప్రేమ అని 2వసారి రాశాడు. ఆయనకు మనం కుమారులు అవుతాం. అలా తండ్రి ప్రేమను పొందుకున్న తర్వాత ఎప్పుడైతే తండ్రి ప్రేమను రుచి చూసామో సంఘాల్లో మనమందరం ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత కలిగి నివసిస్తాం. అందుకనే ఈ ప్రత్యేకమైన పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ అని, తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం అని ఎందుకు రాశాడంటే ఈ కారణాలు. ఇక్కడ మనకు ఆశీర్వాదం అందే ప్రాక్టికల్ క్రమాన్ని ముందు యేసుక్రీస్తు ద్వారా తర్వాత దేవుడు పెట్టాడు. ఇదండి 2 కొరింథీ 13-14 ఆ సీక్వెన్స్ రాయడానికి కారణం ఏంటంటే ఆశీర్వాదం అందే ప్రాక్టికల్ క్రమాన్ని గురించి వివరించడానికి ఆ ఆర్డర్ ప్రెస్ చేశాడు. అయితే లేఖన ఆరంభంలో దేవుని ముందు ప్రస్తావించి తర్వాత యేసుక్రీస్తు అని ప్రస్తావించాడు. అక్కడ ఎందుకు? ఇక్కడైతే ఆశీర్వాదం యొక్క ప్రాక్టికల్ క్రమాన్ని ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ కోసం మాట్లాడాడు. ఇక్కడ పౌలు మొదటి పత్రికల్లో మాత్రం ముందు దేవుడిని పెట్టాడు, తర్వాత యేసుక్రీస్తుని పెట్టాడు. అన్ని పత్రికల్లో మొదట పౌలు ఎప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని తండ్రిని మాత్రం ముందు పెట్టాడు. పత్రికల ఆరంభ పౌలు సృష్టి ఆర్డర్ ఆఫ్ అథారిటీని పరిచయం చేస్తాడు. ఎంత అద్భుతం అండి, ఆయన జీనియస్ అండి. అపోస్తలుడైన పౌలు గారు జీనియస్. ఆయన ఇక్కడ ఆశీర్వాదం యొక్క క్రమాన్ని చెప్పడానికి అక్కడ ఆర్డర్ ఆడాడు. కొరింథీలో ఒక కొట్లాటల వల్ల ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని సపరేట్గా ఏ పత్రికలు రాయిపోయినా ఆ పత్రికలు రాయాల్సి వచ్చింది. ఆరంభ పత్రికల్లో చూడు, సృష్టి కమాన విశ్వం సమస్తానికి ఆధారం మూలం తండ్రి అని స్థిరపరచిన పౌలు ఎల్లప్పుడూ తండ్రిని మాత్రం ఫస్ట్ ప్రవచనం చేశాడు. తండ్రి నుండి మొదలై కుమారుని ద్వారా ఈ కృప సమాధానం కలిగింది కాబట్టి ప్రారంభ పత్రికలో ఆర్డర్ని ఎక్కడా మార్చలేదు. అన్నిటికీ ఫాలో అయ్యారు, అందరూ ఈ ఆర్డర్ ఫాలో అయ్యారు. దీన్ని బట్టి తండ్రి సుప్రీం అని తేలిపోయింది. ప్రియులారా, ఇక్కడే మీకు తేలిపోవాలి. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపను ఎందుకు విడదీశారు? యేసుకు ప్రేమ లేదా? దేవునికి ప్రేమ లేదా? నిజానికి దేవునికి కృప ఉంది, యేసుక్రీస్తుకు ప్రేమ ఉంది. అంటే దేవుని ప్రేమ అన్నాడంటే యేసుప్రభువారి ప్రేమ లేదని అనుకోవచ్చు. మీకు మొత్తం వివరించేస్తున్నాను. 2 కొరింథీ ఏది దాపరయత్నం లేకుండా అసలు ఎందుకు అలా రాశాడు, దాని మర్మం ఏంటి, ఎవ్వరు చెప్పలేనట్టుగా మీకు పూర్తి వివరణ
ఎక్కడ తెలుగు రాష్ట్రాలు ఎంత పూర్తిగా ఇచ్చారన్నట్టుగా నా యూట్యూబ్లో నాకు అక్కడ దొరకదు. ఎందుకు దేవుని ప్రేమ లేదా? క్రీస్తు ప్రేమ అని రోమపత్రిక 8:35 ఉంటుంది, దేవుని కృప అని రోమా 30 ఉంటుంది. కానీ 2 కొరింథీ 11:14 పౌలు వారిద్దరిని ఒక ప్రత్యేక గుణాలతో ఎందుకు సంబోధించాడంటే, రక్షణ కార్యములో ఎవరి ముఖ్యమైన పాత్ర ఏమిటో చూపించడానికి. దేవుని ప్రేమ, ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్, మనల్ని రక్షించే ఆలోచన ప్రణాళిక ఎవరిది? తండ్రి అయిన దేవుని. ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపాడని అందరికీ తెలుసు. కాబట్టి రక్షణ వెనక ఉన్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ తండ్రి ప్రేమ. యేసుక్రీస్తు వారి కృపాని ఎందుకు కృపాని యేసుప్రభు వారికి వాడారు అంటే, తండ్రి ప్రేమించిన పాపుల కోసం తన మహిమ లోకాన్ని విడిచిపెట్టి భూమి మీద వచ్చి శిలువుపై ప్రాణం పెట్టి త్యాగం ఎవరిది? మరి త్యాగం యేసుప్రభు వారితే. తండ్రి రాలేదు, కుమారుడైన యేసుక్రీస్తు అర్హత లేని మన కొరకు ఆయన చేసిన ఆ త్యాగానికి బైబిల్ భాషలో కృప అని అంటారు. అంత అద్భుతం. 2 కొరింథీ 8:9 కూడా మీరు చదవచ్చు. పరిశుద్ధాత్మ సహవాసం పరిశుద్ధాత్మతో ఎందుకు రాశారంటే, తండ్రి డిజైన్ చేసిన ప్రేమను, కుమారుడు సంపాదించిన కృపను ఈరోజు భూమి మీద మన హృదయాల్లోనూ తీసుకొచ్చి మన సంఘాన్ని ఏకం చేసేది ఆత్మ ద్వారా కలిగే ఐక్యత. ఎంత అద్భుతం! యెహోవా సమస్త మహిమ దేవుడైన యెహోవాకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలుగును గాక. నిజంగా సమరీ చూసేద్దాం, ఇంకా ముగింపుకు వచ్చేసాం. సహోదరులారా, 2 కొరింథీ 13:14 త్రియేక దేవుడు లేడు, అది చెప్పనుకోండి. గ్రీకు మూలపాఠంలో దేవునికి ప్రభుకి వాడబడిన ఇంటర్లీనియర్ కాంకార్డియన్ డిక్షనరీ వాడితే మాస్కులిన్గా వాడారు. కానీ ఆత్మ న్యూమా అనే పదం న్యూట్రల్ జెండర్ నపుంసకలింగ వాడరు. ఆత్మ అనేది విడిగా మూడో వ్యక్తి కాదు, అది తండ్రి. అది అన్నప్పుడు మీరే అనుకోకండి ఇట్ అని వింటాం, అది అంటారు. గౌరవార్థంగా తెలుగులో ఆయన అంటారు, నిజమే, తప్పలేదు. అది అని అనుకుంటాం. మరి గౌరవార్థంగా ఆయన అందాం. ఆయన తండ్రి మరి కుమారుని యొక్క దైవిక ఉనికి. అందుకని ఇట్ అనే పదం కొంచెం ఇబ్బందిగా ఉండదు, కానీ గౌరవార్థంగా ఆయన తెలుగులో రాసిన వాళ్ళకి తెలుసు ఇట్ అని ఎందుకు అలా స్త్రీలింగాన్ని న్యూట్రల్ జెండర్లో వాడారు. అందుకని ఇట్ అని వాడుతున్నారు, తప్పేం కాదు. ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ టెస్టిఫైజ్ అని మరోచోట పౌలు చెప్పాడు. ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్, నాట్ హిమ్సెల్ఫ్. అక్కడ కేజీవీలో మీరు చూడొచ్చు. కాబట్టి ఇట్స్ నథింగ్ రాంగ్, బట్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఏ రెస్పెక్ట్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ వీ కెన్ సంబోధించి ఆయన అన్నంత వ్యక్తి అనుకోకుండా గౌరవార్థంగా మనం ఆయన అని పిలవ తప్పలేదు. దేవుని ఆత్మను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఉనికిని మనం అలాగే చెప్పదు, తప్పలేదు. ఆత్మను చూడండి, యోహాను 14:23 తండ్రి కుమారుడు ఇద్దరే వ్యక్తులు ఆత్మ ద్వారా మనలో నివాసం ఉంటారు. ఇప్పటికైనా ఈ చర్చ సంపాదన పక్కన పెట్టి గ్రీకు లేఖనాల్లో ఉన్న పక్కా వ్యాకరణ సత్యాన్ని అంగీకరించండి ప్రియులారా. మనం నేర్చుకున్న మొదటి పాఠం దేవుని వాక్యం చాలా సరళమైంది. మానవ తత్వజ్ఞానాన్ని చర్చ్ కౌన్సిల్కి కల్పించిన బీయింగ్ వేరు, పర్సన్ వేరు, ఒకరితో ఒకరు దూరడం అంటే గందరగోళ సిద్ధాంతాలకు అవసరం లేదు. బైబిల్ దేవుడు ఒక్కడే, ఆయన పొంది ఆయన సరళమైన సత్యాన్ని చిన్నపిల్లాడికైనా అర్థం చేసుకోగలుగుతాడు. మానవ కల్పితాల కంటే దేవుని వాక్య సరళతను నమ్మడమే నిత్యమైన చూడండి. ప్రతి వచ్చిన సందర్భం బట్టి అర్థం చేసి త్రిత్వవాదులు 2 కొరింథీ 13లో యెషయా 48 వంటి వచనాలు కేవలం కొన్ని ముక్కలు కట్ చేసి సిద్ధాంతం సృష్టించారు. కానీ మన కొరింథీ సంఘంలో ఉన్న గ్రూప్ గొడవలు తారితంగా అర్థం చేసుకున్నప్పుడు పౌలు ఇక్కడ ఆత్మ ద్వారా కలిగే ఐక్యతను గురించి ఎందుకు మాట్లాడో మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని సందర్భం నుండి వేరు చేస్తే అబద్ధాలు పుడతాయి. సందర్భంతో కలిసి చదివితే సత్యం వెలుగులోకి వస్తుంది. పిల్లలు మౌనంలో వెలిగించబడాలి, ప్రార్థించడం. ఎఫెసీ పత్రిక పౌలు చేసిన ప్రార్థన మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, కేవలం భౌతికమైన చదువు లేదా తెలివితేటలతో మనం మర్మాలను గ్రహించలేం. మనకు జ్ఞానమును ప్రసాదించగల ఆత్మ కావాలి. మన మనోన్నతం వెలిగించబడాలి. సత్యాన్ని ఎదిరించే తిత్తవాదుల మీద మనకు కోపడడం కంటే పౌలులాగే వారి మనోన్నతాలు వెలిగించబడాలని ప్రేమతో ప్రార్థించడమే మన బాధ్యత. నిజమే, మన బాధ్యతగా ఆయన గురించి ప్రార్థన చేయాలి. వారి అజ్ఞానంలో చేస్తున్నారు కాబట్టి క్షమాపణ అందుకుంటారు. కానీ అజ్ఞానం ప్రతిదానికి మారుమనసు పొందాలని పేతురు చెప్తున్నాడు. ప్రతి వాడును మునుపు చూసి చూడనట్టు దేవుడు ఊరుకున్నాడు. అయితే ముందు ప్రతి ఒక్కడు మారుమనసు పొందాలని చెప్తున్నాడు. ఆయన మాత్రమే చెప్పలేదు, దేవుడు చెప్పడం కాదు, సాక్షాత్ యేసుప్రభువు వారు ఆ తల్లి యొక్క మర్మమైన తల్లిని విడిచి రమ్మంటుని ప్రకటన గ్రంథం 18:4 దేవుడు పిలుపునిస్తున్నాడు. చాలామంది నా ప్రజల, నా పిల్లలారా అంటున్నాడు. అంటే త్రిత్వవాదులందరూ దుష్టు సంబంధం నాన్న తప్పది. ఎందుకంటే వారు సత్యాన్వేషణ చేయాలని ఆసక్తి కలిగిన వారు. కాబట్టి వారు ఏం చేయాలంటే నా పిల్లలు అంటున్నారు. పాపం వారు తెలియక ఆ దుర్బోధల్లో ఇరుక్కుపోయారు. అలాంటిది వారికి ఆసక్తి ఉంది, అంతా బాగుంది, దేవుని కుమారుని నమ్ముతున్నారు. కానీ ఈ తత్వబోధ మాయ చేసింది. పాపం దేవుడు వారిని రమ్మంటున్నాడు యేసుప్రభువు. ఎందుకంటే రాకపోతే శిక్ష ఉంటుంది. ఈ త్రిత్వ బోధలోంచి బయటికి రాకపోతే శిక్ష ఉంటుంది.
మొదటి యోహాను 1 ప్రకారం అంతిమ సహవాసం ఇద్దరితోనే, ఆత్మీయ అద్వితీయ సత్య తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. పరిశుద్ధాత్మ అనేది విడిగా మూడో వ్యక్తి కాదు. ఆత్మ మన హృదయాల్లో ఉండి తండ్రి ప్రేమను, కుమారుని కృపను నిరంతరం మనకు అందిస్తూ మనం దేవునితో కనెక్ట్ చేస్తుంది. ఈ ఇద్దరు దైవిక సహవాసంతో ప్రతిరోజు నడవడం మనకు ఆత్మీయ జీవితాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇప్పుడు మీకు ఈ చివరి పిక్చరు అర్థం చేసుకోండి. దేవుడనే హోదా ఎవరికి ఉందండి? తండ్రి కుమార త్రిత్వవాదులు అని చెప్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురికి సమానమైన దేవుళ్ళు అంటారు. ఇక్కడ బైబిల్ చదివింది పౌలు దేవుడనే హోదాను కేవలం తండ్రికి మాత్రం వాడాడు. కోరింది మనకు తండ్రి అయిన దేవుడు అక్కడే. ఆర్డర్ మారడం ఎందుకు? క్రీస్తు ప్రేమ ముందు వచ్చింది కాబట్టి పేరు ముందు వచ్చిన ఆయన తండ్రి కింద గొప్పవడం లేదన్నాడు. సమానుడు కాడు, సమానుడు అంటారు. విశ్వాసి దేవుని ప్రేమను అనుభవించడానికి కావాల్సిన రక్షణ అనుభవాన్ని క్రమంగా పాలు చూపించాడు. యోహాను చూడండి వచ్చిన దాన్ని గ్రీక్ వ్యాకరణం 3 పేర్లు ముందు ఆర్టికల్స్ ఉన్నాయి. 3 పేర్లు తండ్రి అంటే యేసుక్రీస్తు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ అనే ముందు ఆర్టికల్స్ ఉంటాయి. గ్రీక్ ఆర్టికల్ చదవాలి మనం. ఇక్కడ పురుషలింగంతో ఉన్నాయి కానీ ఆత్మకి న్యూట్రల్ లింగంలో ఉంది. గ్రీక్ పదం దేవుడు, ప్రభు, వ్యక్తులు, ఆత్మ, ఇద్దరు శ్వాస. ఉనికి ఎంత అద్భుతమైన పిక్చర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు కావాలంటే ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి. మీకు అద్భుతమైన పిక్చర్లు నా దగ్గర ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఇలాంటివి చాలా వందల కొద్దీ నా దగ్గర ఉన్నాయి. అంటే ఒక వచనాన్ని సింపుల్గా ఇవన్నీ మొత్తం మెసేజ్ పెట్టకుండా సింపుల్గా పిక్చర్ రూపంలో క్రియేట్ చేసి మీకు పంపిస్తాను. మీరు ఎవరైనా కామెంట్ పెట్టండి, నాకు కూడా ఈ పిక్చర్లు కావాలని కామెంట్ పెట్టండి. ఆత్మ సహవాస పరిశుద్ధాత్మని మూడవ వ్యక్తితో కాదు, ఇంత క్లియర్గా సింపుల్గా పిక్చర్ చూపించేస్తాను. కొరింథీ పత్రిక 13-14, 1 యోహాను 1:1-3 చదివితే మన సహవాసమే తండ్రితో ఆయన కుమార్తె. పైనేమో సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం ఉంది, కిందన మన సహవాసం అయితే క్లారిటీ ఇస్తున్నాడు. కొంత వాక్యం దొరుకుతుందని మాట్లాడితే పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు, సాక్షాత్తు తండ్రితో కుమారుతో ఉందని చెప్తున్నాడు తప్ప ఇక్కడ యోహాను మర్చిపోలేదు. పరిశుద్ధాత్మ మర్చిపోవడం కాదు అక్కడ. చూడండి, వ్యక్తులు ఇద్దరే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు. మాధ్యం ఒక్కటే ఇద్దరు. పరిశుద్ధాత్మ, ఆత్మ ద్వారా మనకు తండ్రితో కుమారుడితో మాత్రమే సహవాసం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ ద్వారా పిక్చర్లో కనపడుతున్నాడు. అంతిమంగా ఫెలోషిప్ అవ్వ ఎంతమంది వ్యక్తులతో? 2 వ్యక్తులతో. ఎంత అద్భుతమైన పిక్చర్. ఇది కూడా మీరు కావాలంటే పిక్చర్ మీకు అద్భుతమైన ఎప్పుడు మీకు జ్ఞాపకార్థం ఉంటుంది, మీకు పంపిస్తాను. మీకు ఇంకా అర్థమైన భాషలో చూడండి. త్రిత్వవాదుల్లో సోది లాజిక్ మరి ఇది ఇలాగ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్ ది సన్, బైబిల్ ఎక్కడ లేదు. స్పిరిట్ ఆఫ్ గాడ్, తండ్రి యొక్క సంత శక్తి లేదా ఆత్మ ఉనికి, ప్రెసెన్స్, ఇన్నర్ కాన్షియస్నెస్ అన్నీ ఉంటాయి. చాలా అర్థం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. వ్యక్తిత్వం, మూడో స్వతంత్ర వ్యక్తి హీ. కానీ దేవుని అంతరంగ శ్వాస, గ్రీకులో అటోస్ అనే పదం వాడారు. ఇట్ అని అంటారు. అందుకనే వ్యక్తి కాదు. చూడండి, సహవాసం, 3 వ్యక్తులతో సహవాసం, కేవలం తండ్రితో కుమారుతో మాత్రమే సహవాసం. సృష్టి కార్యం, 3 వ్యక్తులు పార్ట్నర్షిప్ కమిటీ, 3 కలిసి చేశారు సృష్టి. కానీ తండ్రి మూలం ఆయన ద్వారా, ఆయన తన కుమారుని ద్వారా ఆత్మశక్తితో చేశారు. ఇక్కడ 2 వ్యక్తులతోనే చేశారు. ఎంత అద్భుతం. పిక్చర్ కూడా మీకు కావాలంటే మీకు పంపిస్తాను. అల్టిమేట్గా చివరిగా పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఎలాగో మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, సమస్త అధికారులకు, ఆత్మలకు మూలకర్త తండ్రి అయిన దేవుడు. ఆత్మను సంపూర్ణంగా ఇచ్చాడు. యోహాను 3:34. కుమారుడైన యేసుకు ఆత్మను ధరించుకుని జీవింపజేసే ఆత్మగా మారాడు. ఛానల్ మన హృదయాలకు పంపబడింది. తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు దేవుడు అంట. పరిశుద్ధాత్మ ఎవరండి? 3వ వ్యక్తి. మరి గలతీ 4:6 ఏముంది? తండ్రి అంట తన కుమారుని, యాక్చువల్గా యేసు ప్రభు వారు తన తండ్రిని అబ్బా అంటాడు. మరి అలా అబ్బా అని తన కుమారుని ఆత్మను పంపించాడు. ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. ఈ పిక్చర్ మీరు అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ 3వ వ్యక్తి కాదని మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి, కుమార్ దైవిక ఉనికి మరియు శక్తి, మీడియం, ఛానల్, సోర్స్. ఇది అర్థం చేసి సోర్స్, ఛానల్ ఈజ్ దీస్ ఆర్ 2 persons, బట్ పరిశుద్ధాత్మ ఈజ్ ఎ మీడియం. ప్రియులారా, ఇది అందరికీ షేర్ చేయండి. క్రైస్తవ లోకానికి వారు తెలియకే ఈ దుర్బోధన నమ్ముతున్నారు త్రియేక దేవుడని. పాపం వారు సత్యాన్వేషకులే, వారిని పర్సనల్గా నాకేం పర్సనల్ గచ్చలేదు. వారి అంటే అత్యంతకమైన ప్రేమ ఉంది కాబట్టి వారి తప్పుల్ని ఏంటి మేలు చే స్నేహితుడు గాయించేస్తాడు. అదే నా దృక్పథం తప్ప మరే ఉద్దేశం లేదు. వేరిని కించపరచడం కాదు. నేను ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నవాడినే కాబట్టి నాకు తెలుసు ఆ అజ్ఞానం ఏంటో. కాబట్టి ఎవరినో వ్యక్తిగతంగా విమర్శ కాదు, ఇది బోధనాపరిచ అంశం. హృదయంలో కూర్చోబడి వారు మానవ మనసు పొందాలని, అల్టిమేట్గా నా సహోదరులందరూ, క్రైస్తవ సహోదరులందరూ సత్యం వైపు మరలించబడాలని
ఒక్కటే బోధలో ఐక్యతగా ఉండాలని పౌలు ప్రత్యేకమైన ప్రార్థన పిటిషనల్ ప్రేయర్ చేశాడు ఎఫ్ఈసి పత్రికలో 1వ అధ్యాయంలో. ఆ పిటిషనల్ ప్రేయర్లు మనం ఒక్కటిగా చేయాలి. ఐక్యత మనకు లేదు సంఘాల మధ్యలో. ఈ మధ్యన విడిపోతున్న పరిశుద్ధాత్మ సహవాసం లేక రకరకాల బోధలు, నిజమే పరిశుద్ధాత్మ ఎవరో తెలియక, ఏంటో తెలియక, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియక, ఎవరో తెలియక సంఘంలో ఐక్యత లేకుండా ఇన్ని రకమైన బోధలు వచ్చాయి. మీకు సత్యం అర్థమైంది అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఏదైనా మాట్లాడినా అది మనసులో హృదయంలో వేదంతో తప్ప ఎవరి మీద ద్వేషం కాదు ప్రియులారా. దయచేసి నన్ను అన్యదా భావించకండి. నా గురించి, నా పరిచర్య గురించి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ వాక్యం ద్వారా దీవించబడితే నేను ఎంతో నేను కూడా మరి ప్రార్థన చేయండి. మీరు ఇంకా సాత్వికంతో నేను చెప్పడానికి దేవుడి కృప నాకు అనుగ్రహించబడాలని మీరు ప్రార్థన చేయండి. మరి ఎవరైనా నొప్పించుంటే ప్రభు పేరట, యేసుక్రీస్తు వారి పేరట నన్ను క్షమించండి. ఇది వ్యక్తిగతంగా కాదు ప్రియులారా. ఎంతో వేదనతో ఉన్న నేను కూడా ఆ పెంతుకోస్తు సహవాసన పెరిగిన వాడిని ప్రియులారా. మరి నేను ఒక పరిచయం నడిపించుకుంటున్నాను ప్రియులారా. దయచేసి అనిదా భావించకండి. మనంతా సహోదరులమే. మరి అందుకని నా ప్రజలారా దాన్ని విడిచి రమ్మంటున్నాడు. వేశ్య తనకి తల్లి ఉందంటున్నారు కాబట్టి ఆ బోధల్లోంచి బయటికి రమ్మంటున్నాడు. పిల్లరా, ఈ వాక్యం మీకు నచ్చితే దయచేసి అందరికీ తెలుగు రాష్ట్రాలందరికీ దయచేసి నేనేమంటే తత్వవాదులు దయచేసి ఈ వాక్యం అంతా వినండి. దయచేసి మీరు తత్వాన్ని నిరూపించని క్రమంలో వాక్యాన్ని వక్రీకరించకండి. స్వకీయ నాశనమైన పౌలు పేతురు చెప్తున్నాడు. మీరు లేఖన సారాంశాన్ని చూడండి ప్రియులారా. దయచేసి యెహోవా మిమ్మల్ని అందరినీ, మనందరినీ సర్వసత్యం నడిపించి తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన అందరిని ఐక్యతలో ఉంచునుగాక. సమస్త మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఒకే ఒక అద్వితీయుడైన సత్యదేవుడైన తండ్రి అయిన యెహోవాకి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్.